ఫస్ట్ క్వశ్చన్లో ఐ లవ్ డాష్ ఇండియా అని ఉంది. ఇండియా అనేది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ రాదు, సో నో ఆర్టికల్. 1-4. సెకండ్ వన్, డాష్ ఇంగ్లీష్ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది భాష పేరు. లాంగ్వేజెస్ భాషల పేర్ల ముందు నో ఆర్టికల్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ నౌన్, ఇంటర్నేషనల్ అనేది అడ్జెక్టివ్. ఇంటర్నేషనల్ అంటే ఈ, ఇక్కడ చూడు, తెలుగు వర్ణమాల ప్రకారం ఆ నుంచి అహా మధ్యలో ఉన్న శబ్దాలను ఓవల్ సౌండ్స్ అంటారు. ఓవల్ సౌండ్స్ ముందు యాన్ రావాలి. ఓవల్ సౌండ్ ముందు ఏం రావాలి? యాన్. ఇంకా క్లియర్గా చెప్పంటే సింగ్యులర్ కౌంటబుల్ నౌన్ అంటే ఓవల్ సౌండ్తో మొదలైన సింగ్యులర్ కౌంటబుల్ నౌన్ ముందర యాన్. ఓకే. కా నుంచి బండిరా మధ్యలో ఉన్న శబ్దాలను కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు. కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏ అంటే కాన్సోనెంట్ సౌండ్తో మొదలైన సింగ్యులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఏ అంటే, ఇప్పుడు చూడు, ఏ యాన్ల ఉపయోగం అక్షరం నిర్ణయించదు, సౌండ్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఓవల్ సౌండ్ అయితే యాన్ తీసుకోండి, కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ తీసుకోండి. కానీ ఏ యాన్లను వాడాలంటే ఖచ్చితంగా ఆ పదం సింగ్యులర్ అవ్వాలి, ఆ పదం కౌంటబుల్ నౌన్ అవ్వాలి. ఏ నౌన్ అవ్వాలి? అన్కౌంటబుల్ నౌన్ ముందు ఏ యాన్లు రావండి. ఓకే. అదేవిధంగా మూడవది ఏంటంటే, ఏదైనా ఒక అంశం గురించి ప్రత్యేకంగా ఉంటే, ప్రత్యేకంగా చెబితే దా రాయాలి. ప్రత్యేకంగా చెప్తే అని రాయాలి, దా. అందుకే దాను డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఏమంటారు? ఏ యాన్లను ఇండెఫినెట్ అంటారు. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్. లాంగ్వేజ్ ముందు నో ఆర్టికల్. ఇంటర్నేషనల్ అంటే ఈ అనేది ఓవల్ సౌండ్ కాబట్టి యాన్. నో ఆర్టికల్ కామా యాన్. 4 ఆన్సర్. నెక్స్ట్, గాడ్ క్రియేటెడ్ డాష్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఎప్పుడు రాసినా జీ క్యాపిటల్ లెటరే రాయాలి. ఇది పంక్చువేషన్ రూల్. గాడ్ ముందు నో ఆర్టికల్. గాడ్ ముందు నో ఆర్టికల్. దీనినే మొన్న మీ టెట్లో ఒక దగ్గర 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చండు, ఓమ్ని ప్రజెంట్ అని ఇచ్చిండు. సర్వంతర్యామి, ఓమ్ని ప్రజెంట్, OMNI PRESENT, ఓమ్ని ప్రజెంట్ గాడ్ లేదా ఆల్మైటీ. గాడ్ ముందు నో ఆర్టికల్. వరల్డ్, ప్రపంచంలో వరల్డ్ ఒక్కటే ఉంటది ప్రపంచం అనే పదం కాబట్టి దా. నెక్స్ట్, మై మదర్ ఆల్వేస్ ప్రిపేర్స్ డాష్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. ఇక చూడు, ఓల్డ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 58, 10th క్లాస్ పేజ్ నెంబర్ 58. మీరు అందరు చదవాలి. ఈడ ఆర్టికల్స్ సంబంధించి 10 నియమాలు ఉన్నాయి. ఎప్పుడు అవే అడుగుతాడు. పలకండి నాతో పాటు కొన్ని పదాలు. బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డిన్నర్, సప్పర్, సప్పర్, పిజ్జా, పిజ్జా, ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఆమ్లెట్, ఆమ్లెట్. ఈ పదాలు ఇచ్చిండు మనకు. ఆమ్లెట్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకో, OMELETTE. మీరు ఆమ్లెట్ అంటే OMLET రాస్తారు. అది బార్ అండ్ రెస్టారెంట్ స్పెల్లింగ్. టెక్స్ట్ బుక్లో OMELETTE, OMELETTE ఆమ్లెట్ ఈ స్పెల్లింగ్. అయితే వీటి ముందు నో ఆర్టికల్ అని మన బుక్ చెప్పింది. అయితే మంచిగా సాధారణంగా 8 గంటలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1కి లంచ్, రాత్రి 8కి డిన్నర్. ఇవి సర్వసాధారణంగా జరిగేవి. వీటి ముందు నో ఆర్టికల్. కానీ ఒక ప్రత్యేకమైన హోటల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తే దా. ఒక కులం, మతం మనకు బ్రేక్ఫాస్ట్ విందులిస్తే దా. ఉన్నతమైన హోదాలో ఉండే వ్యక్తులు విందులిస్తే దా. అంటే మనం రొటీన్గా టైంకు తినే వాటి ముందు నో ఆర్టికల్. ఇక్కడ నో ఆర్టికల్, ఎందుకంటే 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయడం కామన్ థింగ్. సో నో ఆర్టికల్ అంటే ప్రైమరీ. నెక్స్ట్, దే హ్యావ్ గాన్ డాష్ ప్రెజెంట్ టు మీట్ ద అఫీషియల్స్.
ఈ రూల్ ఖచ్చితంగా గుర్తుండాలి మీకు. యా, ఇది కూడా 10th క్లాస్ పేజ్ నెంబర్ 58. నాతో పాటు ఒక్కసారి పలకండి. స్కూల్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, యూనివర్సిటీ, టెంపుల్, చర్చ్, చర్చ్, మసీద్, మసీద్, మాస్క్యూ, మాస్క్యూ అంటే పవిత్రమైన స్థలం, MOSQE, మాస్క్యూ. ప్రిజన్, ప్రిజన్, జైల్, మార్కెట్, మార్కెట్, హాస్పిటల్, హాస్పిటల్, ఆఫీస్, హోమ్, హోమ్, నర్సింగ్ హోమ్, నర్సింగ్ హోమ్, బ్యాంక్, బెడ్, బెడ్. చూడండి, ఎక్కడ ఏ పని చెయ్యాలో అదే పని చేస్తే ప్రైమరీ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, పాఠశాలకు ఎందుకు వస్తుంది? అది ప్రైమరీ పర్పస్. ఒకవేళ పాఠశాలకు వేరే పనికి వచ్చారు, అంటే మొక్కలు నాటడానికి, స్వీట్స్ పంచడానికి వచ్చారు, అది ప్రైమరీయా సెకండరీయా? ఈ పదాలు ప్రైమరీ పర్పస్లో ఉపయోగిస్తే వీటి ముందు నో ఆర్టికల్. ఇవే పదాలు సెకండరీ పర్పస్లో ఉపయోగిస్తే దా. అసలు పర్పస్ లేకపోతే శబ్దాన్ని బట్టి ఏ యాన్ మూడింటిని తీసుకుంటాయి. మళ్ళీ ఎక్కడ ఏ పని జరగాలో అదే పని జరిగితే ప్రైమరీ పర్పస్ అయితే దానాను ఆర్టికల్, సెకండరీ పర్పస్ అయితే అసలు పర్పస్ లేకపోతే ఏ లేదా యాన్, ఏ లేదా యాన్ సౌండ్ని బట్టి. ఇప్పుడు చూడు క్వశ్చన్. దే హ్యావ్ గాన్ డాష్ ప్రిజన్ టు మీట్ ద అఫీషియల్స్. మీరందరూ దా రాసింటారు. దా ఎందుకు రాసింటారంటే ప్రిజన్లో దొంగలు ఉంటారు, ఇది దొంగల కోసం కాదు కాబట్టి దా రాసింటారు, సెకండరీ. కానీ జైలు అధికారులు కూడా జైల్లోనే కదా ఉండేది, అవునా? ఇప్పుడు ఉదాహరణకు మన ఫ్రెండ్ దొంగ, వాడు జైల్లో ఉన్నాడు, వాడిని విడిపించాలంటే మనం జైలు అధికారులను కలవాల్సిందే కదా. సో ఇక్కడ ఇది ప్రైమరీ పర్పస్, నో ఆర్టికల్. క్రిమినల్స్ ఇచ్చినా అఫీషియల్స్ ఇచ్చినా ప్రైమరీ, ప్రైమరీ పర్పస్. నెక్స్ట్, బాబర్ ఈజ్ డాష్ ఫస్ట్ ముఘల్ కింగ్ ఇండియా. ఫస్ట్ అనేది మీకు ఇందాక చెప్పిన రోమన్ నంబర్, రోమన్ నంబర్స్ ముందు దా. నెక్స్ట్ 6వ ప్రశ్న, డాష్ స్టూడెంట్ whom I motivated became a doctor. ఇగో ఇక్కడ చూడు, ఈ ఈజ్ ఏ స్టూడెంట్ అనండి. అతను ఒక స్టూడెంట్ అంటే అతని గురించి ఏం ప్రత్యేకత లేదు. కానీ ఇక్కడ ఏముంది? నేను ఎవరిని అయితే మోటివేట్ చేశానో అతను డాక్టర్ అయ్యాడు అంటే నేను ఆ విద్యార్థి గురించి ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్తున్నా. అంటే ఏ అనా దానా? దా. నెక్స్ట్ క్వశ్చన్, ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్. ఇగో అయితే ఆర్టికల్స్ అద్భుతమైన బిట్లు. మీకు 24 టెట్ జరిగిందా? ఒకటి 24 జరిగిందా టెట్? 24 టెట్టులో ఇచ్చినంత టఫెస్ట్ ఆర్టికల్స్ టిల్ టుడే ఎప్పుడు అడగలే. ఈవెన్ డిఎస్సిలో కూడా అడగలే. టెట్ అడిగిండు, 24 టెట్ చూసుకోండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇది డిఎస్సి కదా, డిఎస్సి అంటే ఆర్టికల్స్ ఉంటుంది. ఈ ఆర్టికల్స్లో ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటే ఒక జాతి గురించి చెబితే, ఒక జాతి, వెన్ ఎవర్ ఇట్ రిప్రజెంట్స్ ఓల్ క్లాస్. ఇది చూడండి, ఓల్ క్లాస్ అంటే మొత్తం జాతి, మొత్తం జాతిని చెప్పినప్పుడు దా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ అన్నాడు ఒకసారి. ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ద టైగర్ ఈజ్ ఏ ఫెరోషియస్ యానిమల్. ఒక ఆవు మాత్రమే ఉపయోగకరం కాదు, ఆవు జాతి అంతా, జాతిని మొత్తాన్ని చెప్పేటప్పుడు ఏమొస్తుంది? దా. ఆగాగు. కానీ ఈ పుస్తకం జాతిని మొత్తాన్ని చెప్పేటప్పుడు ఏ రావాలని ఇచ్చింది. వినాలి క్లాస్. టు రీప్రజెంట్ ఏ హోల్ క్లాస్, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ టు హిస్ మాస్టర్, ఆల్ డాగ్స్ అని ఇచ్చింది. ఈ పుస్తకం జాతిని మొత్తాన్ని చెప్పేటప్పుడు ఏ ఇచ్చండి, కానీ ఏ కాదు,
ఏ కాదు, మళ్ళీ చెప్తున్నా, జాతి మొత్తాన్ని రీప్రజెంట్ చేస్తే ద ద ఏ రెండు ఉంటే ఆప్షన్లలో ఫస్ట్ ప్రయారిటీ ద లేకపోతే ఏ. కానీ 2022లో చాలా జాగ్రత్త పడ్డాడు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు. కొన్ని ప్రశ్నలనేమో కుక్కలు మొత్తం అంటే ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ ఇచ్చిండు స్టేట్మెంట్, అక్కడ ఏ ఇయ్యలే, ఏ ఇస్తే దా ఇవ్వలే. అంటే వాడు కాంట్రవర్సీకి వెళ్ళలేదు, దానైనా చూస్ చేసుకో, ఏనైనా చూస్ చేసుకో. మీరు కావాలంటే ప్రీవియస్ బిట్స్ చూడండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? దా. కాబట్టి అక్కడ ద ఎక్కడ పోయేది? ద లయన్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్. అది 1 కరెక్ట్, 2 నాట్ కరెక్ట్, 3 ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. బ్లైండ్ ఆర్ వెరీ వెరీ యాక్టివ్. యాక్టివ్ అనేది అడ్జెక్టివ్ అండి, వెరీ అడ్వర్బ్. అక్కడ ఇగో ఒక బ్లైండ్ మాత్రమే యాక్టివా, బ్లైండ్ మొత్తమా? దైవం కళ్ళు ఇవ్వలేదంటే అంతకు మించిన షార్ప్నెస్ ఇచ్చింటాడు. కాబట్టి మొత్తాన్ని చెప్పాలి, కాబట్టి ద బ్లైండ్. నెక్స్ట్, an elephant ఈజ్ ఏ బిగ్ యానిమల్. కరెక్టే, ఎలిఫెంట్ చాలా పెద్దది. ఎలిఫెంట్ అంటే ఏ అనేది ఓవల్ సౌండ్ కాబట్టి యానిమల్ నౌన్, బిగ్ అడ్జెక్టివ్. బిగ్ అంటే బా కాన్సోనెంట్ సౌండ్ ఏ. రెండవది, ఎలిఫెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. బిగ్గెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ద. యాజ్ పర్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ 1 and 2 both are correct. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇందాకనే చెప్పిన మీకు, ఇగో స్టోరీ అనేది నౌన్, ఇంట్రెస్టింగ్ అడ్జెక్టివ్. ఓకేనా? ఇంట్రెస్టింగ్ అంటే ఈ అంటే ఓవల్ సౌండ్, అందుకు యాన్. కరెక్టే. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మోస్ట్ సూపర్లేటివ్ ముందు దా రావాలి. 1, 2 both are correct. So 1 answer. Next, Murali is the best and most hardworking employee in the firms. No error. చూడండి, Murali is the best and the most ఏ డిగ్రీ? సూపర్లేటివ్ ముందు ఏం రావాలి? ద. కాబట్టి 2లో ఎర్రర్ ఉంది, సెకండ్ వన్. నెక్స్ట్, ఈజ్ మోర్ రిచ్ దాన్ క్లెవర్. అందరు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నాకు. ఈ ఈజ్ మోర్ రిచ్ దాన్ క్లెవర్. సార్ కొద్దిసేపు టైం ఇవ్వండి ప్లీజ్. మీకు గుర్తుందా, రిచ్ అనేది పాజిటివ్ డిగ్రీ, రిచర్ రిచెస్ట్, క్లెవరర్ క్లెవరెస్ట్. ఇగో రిచ్ పాజిటివ్ డిగ్రీ అయితే రిచ్కు కంపారిటివ్ రిచర్, సూపర్లేటివ్ రిచెస్ట్. కానీ ఇక్కడ రిచర్ అని ఇవ్వకుండా మోర్ రిచ్ ఇచ్చిండు. విను. మరి రిచ్కు కంపారిటివ్ రిచర్, కానీ వాడేమి ఇచ్చిండు? మోర్ రిచ్. ఫస్ట్ అది కరెక్టో తప్పో చూడు. అక్కడ కరెక్టే అది. నేను ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతలేను, ఒకే వ్యక్తిలోని 2 గుణాల గురించి మాట్లాడుతున్నా. ఒకే వ్యక్తిలోని 2 గుణాల గురించి మాట్లాడితే మొదటి గుణం ముందు మోరు రాయొచ్చు అంటే అర్థం వాడికి తెలివి కంటే డబ్బెక్కువ ఉంది. ఒకే వ్యక్తిలోని 2 గుణాలను చెప్పినప్పుడు మొదటి పాజిటివ్ డిగ్రీ ముందు మోర్ రాయవచ్చు. ఎంతమంది? ఒకే వ్యక్తిలో ఎన్ని గుణాలు? అప్పుడు మొదటి పాజిటివ్ డిగ్రీ ముందు ఏం రాయొచ్చు? మోర్ రాయొచ్చు. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అలా ఒకే వ్యక్తిలోని 2 గుణాలు వచ్చినప్పుడు మొదటి దాని ముందు మోరు రాస్తే ఆర్టికల్ రాదు, నో ఆర్టికల్. ఓకేనా? నెక్స్ట్, డాష్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ పీక్
ఇన్ ద వరల్డ్, అక్కడ వరల్డ్ ముందు కూడా డాష్ ఉండాలి. లాస్ట్ పీక్ ఇన్ డాష్ వరల్డ్. ఇక చూడండి, మౌంట్ ఎవరెస్ట్ అనేది పర్వతమా శిఖరమా? చెప్పు. శిఖరాల ముందు నో ఆర్టికల్, వరల్డ్ ముందు ద, నో ఆర్టికల్ కామా ద, వన్ ఆన్సర్. నో ఆర్టికల్ కామా ద రాసుకోండి. నో ఆర్టికల్ కామా ద, వరల్డ్ ముందు డాష్. ఇక చూడండి, పర్వత శిఖరాల ముందు నో ఆర్టికల్ అండి. పలకండి ఒకసారి. దొడబెట్ట, అనైముడి, కాంచనగంగా, ఎవరెస్ట్. ఈ పర్వత శిఖరాల ముందు ఆర్టికల్ రాదండి. నెక్స్ట్ చూడండి 14. నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్. ఒక్క నిమిషం టైం నాకు. అమ్మా, చూడలేనివి తాకలేనివి ఏ నౌన్ అండి? అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి ఒక్కసారి దయచేసి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు నో ఆర్టికల్ అండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు నో ఆర్టికల్. కానీ అబ్స్ట్రాక్ట్ నౌన్ పక్కన ఆఫ్, ఇన్, విత్ వస్తే ద. ఓకేనా? ఓన్లీ అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తే నో ఆర్టికల్, అబ్స్ట్రాక్ట్ నౌన్ పక్కన ఆఫ్, ఇన్, విత్ వస్తే ద. ఇప్పుడు చూడండి క్వశ్చన్. నాలెడ్జ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ పక్కన ఆఫ్ వచ్చింది కాబట్టి ద, ద. నెక్స్ట్, ఇట్ టూక్ అస్ డాష్ ఆర్ టు రీచ్ డాష్ హాస్పిటల్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు అందరు. సార్ కొన్ని పదాలు పలకండి నాతో పాటు. ఆర్ అనండి ఒకసారి. అనాలా. ఆనర్, ఆనరబుల్, ఆనరబుల్, ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్ మ్యాన్, ఎయిర్, ఎయిర్, ఎరస్, ఎరస్. అమ్మా, ఆర్లో హెచ్ సైలెంట్ లెటర్ ఆ. ఆనరబుల్ హెచ్ సైలెంట్ లెటర్ ఆ. ఆనెస్ట్ హెచ్ సైలెంట్ లెటర్ ఆ. ఎయిర్ వారసుడు ఏ. ఎరస్ వారసురాలు ఏ. ఇగో ఏ అని రాసేటప్పుడు మన ప్రాధాన్యత అక్షరమా సౌండా? మరి ఇవన్నీ కాన్సోనెంట్ సౌండా ఓవల్ సౌండా? ఏనా యానా? కాబట్టి ఆర్ ముందు యాన్ రావాలి. హెచ్ సైలెంట్ లెటర్ అక్కడ, హెచ్ సైలెంట్ లెటర్. కానీ ఒక్క నిమిషం టైం ఇవ్వండి. పలకండి ఒకసారి. హాఫ్ అనండి ఒకసారి. అనాలా. హ్యూమరస్ అనండి. మళ్ళనండి. హిస్టోరియన్, హిస్టోరియన్, హిస్టారికల్ ఇన్సిడెంట్, హిస్టారికల్ ఇన్సిడెంట్, హీరో, హీరోయిన్, హాస్పిటల్, హాస్పిటల్. పర్పస్ లేకపోతే, పర్పస్ లేకపోతే. ఓకే, ఇక్కడ చూడండి. హోటల్ అనే పదం కూడా వస్తుంది, హ్యాబిట్ అనే పదం వస్తుంది, హ్యాబిచువల్ డ్రంకర్డ్ వస్తుంది, హ్యాబిచువల్ డ్రంకర్డ్ వస్తుంది. చూడు. హాఫ్, హా. హ్యూమరస్ హా. హిస్టోరియన్ హా. హిస్టారికల్ హా. హీరో, హీరోయిన్, హాస్పిటల్, హోటల్, హ్యాబిచువల్. ఇక్కడ హెచ్ సైలెంట్ లెటర్ కాదు, ఇవన్నీ కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి ఏనా ఏనా. అందుకే యాన్ ఆర్ ఏ హాస్పిటల్. హాస్పిటల్ పర్పస్ లేదు కాబట్టి ఏ హాస్పిటల్. నెక్స్ట్, ఈ ఈజ్ డాష్ ఎమ్మెల్యే అండ్ డాష్ ఉండాలి. అక్కడ మ్యాన్ ముందర డాష్ ఉండాలి. ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. ఏ అని వాడేటప్పుడు మీ ప్రాధాన్యత లెటరా సౌండా? ఎవరేమంటలేరు. ఇగో ఒక మాట మాట్లాడుకుందాం. ఏఈఎక్స్ అనండి ఒకసారి. ఎన్ఓఆర్ఎస్, ఎఫ్హెచ్ఐఎల్ఎం. ఈ అక్షరాలతోని అబ్రివియేషన్ మొదలవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం అనండి ఒకసారి. అదేది మనం ఓట్లేసేది. ఈవీఎం అనండి ఒకసారి.
ఎక్స్ రే అనండి, ఎక్స్మస్ ట్రీ అనండి, మళ్ళనండి ఎక్స్మస్ గిఫ్ట్ అనండి, ఎన్సిసి ఆఫీసర్ అనండి, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ అనండి, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్, ఓఎంఆర్ షీట్ అనండి, నెక్స్ట్ ఆర్బిఐ ఎంప్లాయీ అనండి ఒకసారి, ఆర్టీసీ డ్రైవర్ అనండి, మళ్ళొక్కసారి ఎస్బిఐ కస్టమర్ అనండి ఒకసారి, మళ్ళనండి ఎఫ్ఐఆర్ అనండి ఒకసారి, హెచ్ఎంటి వాచ్ అనండి ఒకసారి, హెచ్ఎంటి వాచ్, హెచ్సిఎల్ ప్రోడక్ట్ అనండి ఒకసారి, ఎస్ఎంఎస్ అనండి, ఎస్ఓఎస్ అనండి, ఐసిఐసిఐ కస్టమర్ అనండి ఒకసారి, ఎల్ఎల్బి స్టూడెంట్ అనండి ఒకసారి, ఎల్ఎల్ఎం స్టూడెంట్ అనండి ఒకసారి, ఎంఎల్ఏ అనండి ఒకసారి, ఎంపీ అనండి, ఐఏఎస్ ఆఫీసర్ అనండి, ఐపిఎస్ ఆఫీసర్ అనండి, ఎంఎల్సి అనండి, ఎంబీఏ స్టూడెంట్ అనండి, ఎంసీఏ స్టూడెంట్ అనండి, ఎంకామ్ స్టూడెంట్ అనండి, ఎంఎస్సి స్టూడెంట్ అనండి, ఎంఏ స్టూడెంట్ అనండి, ఇవన్నీ యాన్ వస్తాయి. మొన్న ఎంబీఏ స్టూడెంట్ అడిగండి బిట్టెట్, ఇది చూడండి, నీ ప్రాధాన్యత అక్షరమా సౌండా? ఏటీఎం, ఈవీఎం, ఎక్స్రే, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఓఎంఆర్, ఆర్బిఐ. ఇక్కడ బ్యాంకు గురించి కాదు నేను మాట్లాడుతున్నది, ఎంప్లాయీ, ఆర్టీసీ, ఎస్బిఐ, ఎఫ్ఐఆర్, హెచ్ఎంటి, హెచ్సిఎల్, ఎస్ఎంఎస్, ఎస్ఓఎస్, ఐసిఐసిఐ, ఎల్ఎల్బి స్టూడెంట్, ఎల్ఎల్ఎం, ఎంఏ, ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, ఐపిఎస్, ఏ. చెప్పు, నీ ప్రాధాన్యత అక్షరమా సౌండా? కాబట్టి ఇవన్నీ మరి ఏ ఆ ఈ అనేవి కాన్సోనెంట్ సౌండా ఓవలా? కాబట్టి వీటి ముందు ఏనా యానా? యాన్ వస్తుంది. మీరు అన్ని ఏ రాసి వస్తుంది, యాన్ వస్తుంది. సో యాన్ ఎమ్మెల్యే, కానీ గుర్తుపెట్టుకో, డాష్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ అంటే మా, కాబట్టి ఏ. యాన్ ఎంపీ, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కానీ ఆగు, ద ఎమ్మెల్యే ఆఫ్ కర్నూలు. ప్రత్యేకమైన నియోజకవర్గం ఇస్తే ద ఎంపీ ఆఫ్ కర్నూలు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటాం, దా కాదు, ఏ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. మ్యాన్ అంటే మా, కాన్సోనెంట్ సౌండ్. నెక్స్ట్ ఇంటరాక్టింగ్ విత్ ఎంపీ, యాన్ ఎంపీ, ఎక్స్పీరియన్స్ నౌను, మెమరబుల్ అడ్జెక్టివ్, మెమర్ అంటే మా, ఏ యాన్ ఎంపీ, ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డాష్ క్యామెల్ is the ship of the desert. The camel, ఒంటెను ఎడారి ఓడ అంటాం. The camel is the ship of the desert. ద రెండు ప్రత్యేకంగా చెప్తాడు. 19 చూడు, చూస్ ద రాంగ్ వన్. ద చర్చ్ ఆఫ్ సౌత్, ఇగో సౌత్ లో ఉన్న చర్చ్ ప్రత్యేకంగా చెప్తుంది, ద కరెక్టే. ద సైలెంట్ ఫిలిం ఎరా అంటే మూగ కాలం. మనం మోగి సినిమాలు ఉన్నాయా, అదొక యుగం, యుగాల పేర్ల ముందుద్దా. ఇగో కానీ విక్టోరియన్ ఎరా యుగాల ముందుద్దా, అది తప్పు. వాడు అడిగింది రాంగ్, అదే టు ఆన్సర్. ద వరంగల్ ఫోర్ట్ కరెక్టే, కానీ అక్కడ సెర్రు కాదు, అది యాన్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్, తప్పుబడింది. యాన్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్, యాన్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్.
యాన్ అల్సర్ కరెక్టే, యాన్ ఐలాండ్ కరెక్టే. వాడు అడిగింది రాంగ్. విక్టోరియన్ ఎరా ముందు యాన్ కాదు దా రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడు. డాష్ ఈజ్ అరైవింగ్ ఇన్ డాష్ మార్నింగ్. ద మినిస్టర్ ఈజ్ అరైవింగ్ ఇన్ ద మార్నింగ్. మినిస్టర్ అనేది ఉన్నతమైన హోదా కాబట్టి దా రావాలి. మార్నింగ్ ముందు కూడా దా. ఒక్క నిమిషం టైం ఇవ్వాలి మీరు నాకు. మళ్ళీ లుక్ అట్ ద బోర్డ్ ఎవరీవన్. సార్ ప్లీజ్. ఎట్ మార్నింగ్ అన్నాడు ఒకసారి, ఎట్ ఈవినింగ్, ఎట్ నైట్. రోజులోని భాగాల ముందు ఎట్ వస్తే నో ఆర్టికల్. ఎట్ మార్నింగ్, ఎట్ ఈవినింగ్, ఎట్ నైట్ మధ్యలో ఆర్టికల్ రాదండి ఎట్ వస్తే. కానీ ఇన్ వస్తే ద. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్. ఓకేనా? రోజులోని భాగాల ముందు ఇన్ వస్తే ద, ఎట్ వస్తే నో ఆర్టికల్. సో అక్కడ ఇన్ వచ్చింది మార్నింగ్ ముందు ద. ద మినిస్టర్ ద. నెక్స్ట్ 21. టాటాస్ ఆర్ పయోనీర్స్. ఇగో గుర్తుపెట్టుకో. ఇగో ఏదైనా ఒక పేరు బహువచన రూపములో ఉంటే ద. చూడండి మంచిగా. రతన్ టాటా అనండి, ఆర్టికల్ రాదు. ఒకటే పేరు వస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఏ నౌన్ అవుతుంది? ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ రాదు. కానీ పేరు ప్లూరల్ అయ్యింది అనుకో దా. పేరు ప్లూరల్ అయితే ఏమవుతుంది? దా. ఒక్కసారి 10th కొత్త పుస్తకం ఇవ్వండి నాకు తొందర. నా దగ్గరే ఉందా? ఇగో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో మనకు ఇగో పేజ్ నెంబర్ 25 యూజింగ్ డెఫినెట్ ఆర్టికల్. వినాలి అందరు. ఇక్కడ చూడండి. మనిషి పేరు ప్రాపర్ నౌన్. ఏదైనా సరే పేరు ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ముందు నో ఆర్టికల్. కానీ మనుషుల పేర్లు బహువచన రూపంలో వస్తే దా. ఓకేనా? మనకేమిచ్చింది తెలుసా వాడు? ద అలెగ్జాండర్స్, ద హిట్లర్స్, ద నెపోలియన్స్ అని ఇచ్చిండు. అంటే అర్థం నెపోలియన్ గుణాలు కలిగిన వ్యక్తులు, హిట్లర్ గుణాలు కలిగిన వ్యక్తులు. ద వాల్టర్ సిసలస్ అని ఇచ్చిండు. చూడండి ఏమేమి ఇచ్చిండు. తాంబోస్ అని ఇచ్చిండు. చూడండి ఇదిగో. యు నో దట్ ద డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ నాట్ నార్మల్లీ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ముందు దా రాదు. నార్ డూ ప్రాపర్ నౌన్స్ యూజువల్లీ అక్కర్ ఇన్ ద ప్లూరల్. కానీ ప్రాపర్ నౌన్ ప్లూరల్ వస్తే ద. ఈ పుస్తకంలో ఫస్ట్ టైం ఇచ్చింది ఇది. కాబట్టి చూడండి. వి డు నాట్ సే ద నెల్సన్ మండేలా. మనం నెల్సన్ మండేలా అనము. విను విను. ద నెల్సన్ మండేలా తప్పు, నెల్సన్ మండేలాస్ తప్పు. మరి కరెక్ట్ ఏది? ద నెల్సన్ మండేలాస్ కరెక్ట్. మంచిగా వినాలి. మనిషి పేర్ల ముందు ఇగో ద కళ్యాణ్ తప్పు, కళ్యాణ్స్ తప్పు. కానీ కరెక్ట్ ఏది? ద కళ్యాణ్స్ కరెక్ట్. అంటే ప్రాపర్ నౌన్ ప్లూరల్ ఉంటే దాని ముందు రావాల్సిన ఆర్టికల్ ఏది? ద. ఇగో చూడండి ఏమన్నాడు. ద డికేడ్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ బ్రిటాలిటీ, ద డికేడ్స్ ఆఫ్ అప్రెషన్ అండ్ బ్రిటాలిటీ ప్రొడ్యూస్డ్ ద ఒలివర్ తాంబోస్. ఒలివర్ తాంబోస్ ప్లూరల్ వచ్చింది ద. ద వాల్టర్ సిసలస్ ప్లూరల్ వచ్చింది ద. ఇచ్చి ఇగో వాడు ఏమన్నాడు చూడండి. ద ఒలివర్ తాంబోస్ అంటే మెనీ మెన్ ఆఫ్ దేర్ టైప్ ఆర్ కైండ్. అలాంటి గుణాలున్న వ్యక్తులంట. ఇచ్చి చూడండి ఏమన్నాడు. మిస్టర్ సింగ్ రెగ్యులర్లీ ఇన్వైట్స్ ద అమితాబ్ బచ్చన్స్, ద షారుఖ్ ఖాన్స్. అంటే అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తులు, షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తులు అని ఇచ్చిండు. ఇంకొకటి, హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ ద అలెగ్జాండర్స్, ద నెపోలియన్స్ అండ్ ద హిట్లర్స్ బట్ ఆర్డినరీ పీపుల్ అన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనుషుల పేర్లు బహువచన రూపములో వస్తే రావాల్సిన ఆర్టికల్ ద. అందుకే టాటాస్ ప్లూరల్ ద. నెక్స్ట్, డాష్ ఇంగ్లీష్ రూల్డ్ ఇండియా ఫర్ మోర్ దాన్ 2 centuries. అందరు ఇక్కడ వినండి కొద్దిసేపు టైం.
సార్ ఒక్క నిమిషం. లుక్ ఎట్ ద బోర్డ్. మంచిగాను. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, భాషల పేర్ల ముందు నో ఆర్టికల్. ఇది రూల్ నెంబర్ 1, వినాలి క్లాస్. భాషల పేర్ల ముందు నో ఆర్టికల్. ఇది బిట్. వెనెవర్ లాంగ్వేజ్ డినోట్స్ పీపుల్, భాష ఎప్పుడైతే ప్రజలను సూచిస్తుందో భాష ముందు దా. భాష ఎవరిని సూచించాలి? ప్రజలు. అప్పుడేమొస్తుంది? దా. కానీ దెర్ ఈజ్ నో ప్రయారిటీ టు లాంగ్వేజ్. భాషకు ప్రాధాన్యత లేకపోతే శబ్దాన్ని బట్టి ఏ. మళ్ళొక్కసారి, భాషల ముందు భాష పేరు ప్రజలను సూచిస్తే, భాషకు ప్రాధాన్యత లేకపోతే శబ్దాన్ని బట్టి ఏ యాన్. ఇప్పుడు చూడు, ఇంగ్లీష్ రూల్డ్ ఇండియా ఫర్ మోర్ దాన్ 2 centuries. అయ్యా, 2 శతాబ్దాలుగా మనల్ని పాలించింది ఇంగ్లీషు భాషనా, ఇంగ్లీషు ప్రజల? అంటే ఇక్కడ ఇంగ్లీషు ప్రజలను సూచించింది దా. నెక్స్ట్ క్వశ్చన్ 23. విజయ్ వాస్ డాష్ ఓన్లీ స్టూడెంట్ హూ రైజ్డ్ డాష్ డౌట్ ఆర్టికల్స్. ఇగో విజయ్ ఒక్కడే అడుగుతుందంట, అంటే ప్రత్యేకంగా మెన్షన్ చెప్తుండు. విజయ్ వాజ్ ది ఓన్లీ స్టూడెంట్ హూ రైజ్డ్ ఏ డౌట్ ఆన్ ఆర్టికల్స్. ఏ డౌట్. ఓకేనా? దా కామా ఏ. నెక్స్ట్, ఐ బాట్ డాష్ పెయిర్ ఆఫ్ న్యూస్ షూస్. ఏమంటాం? ఏ పెయిర్, ఒక జత. ఏ పెయిర్ ఆఫ్ షూస్. నెక్స్ట్, లుక్ ఎట్. ఇగో అందరు ఇక్కడ చూడండి, కొద్దిసేపు టైం అయినా మంచిగా నాలి, స్టార్ సింబల్ పెట్టుకొని నాలి. చాలా సార్లు అడుగుతున్నాడు. ఇటు చూడండి. ఇగో ప్రపంచవ్యాప్తంగా ఒకే అర్థం ఇవ్వాల. ప్లీజ్, ప్రపంచవ్యాప్తంగా ఒకే అర్థం ఇవ్వాలి, యూనివర్సల్ గా ఇవ్వాలి. ఇస్తూ ఆ ప్రశ్న మ్యాన్ లేదా ఉమెన్ తో మొదలవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా ఒకే అర్థాన్ని ఇవ్వాలి. మ్యాన్ ఉమెన్ తో మొదలైతే నో ఆర్టికల్. చాలా సార్లు అడిగాను. ఇగో, మ్యాన్ ఈజ్ మోర్టల్. మనిషి ఎక్కడ జన్మించినా మరణిస్తాడు. మనిషి అశాశ్వతమైన వాడు. ప్రపంచవ్యాప్తంగా ఒకే అర్థాన్ని ఇస్తుంది, కాబట్టి నో ఆర్టికల్. మొన్న ఏమన్నాడు తెలుసా? డాష్ మ్యాన్ ఓన్లీ కెన్ ఇన్వెంట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో దేనినైనా కనుక్కునే శక్తి ఎవరికి ఉంది? కేవలం మనిషికే ఉంది. మ్యాన్ ముందు నో ఆర్టికల్. ఓకేనా? ఇగో ఇట్లా అంటాడు, డాష్ ఉమెన్ ఈజ్ సెల్ఫ్లెస్. స్వార్థం లేనిది స్త్రీ. ఈ కాలాన్ని ఊహించుకోవద్దు. ఆ గ్రామర్ రాసిన కాలం. నో ఆర్టికల్. లేదా ఇట్లా అంటాడు, ఉమెన్ ఈజ్ మ్యాన్స్ మేట్. స్త్రీ పురుషుని సహచరురాలు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి మ్యాన్ ఉమెన్ తో ప్రారంభమై ఒకే అర్థం ఇస్తే దానా నో ఆర్టికల్. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడు, క్వశ్చన్ చూడు. లుక్ ఎట్ డాష్ ఉమెన్ ఓవర్ దేర్, షీ ఈజ్ మై మదర్. ఇగో అక్కడ చాలా మంది నిలబడ్డారు. అదిగో ఆడ నిలబడ్డది చూడు, ఆమె మా అమ్మ. అంటే ప్రత్యేకంగా చెప్తున్నావు దా. వి స్పెంట్ డాష్ హోల్ వీక్ ఇన్ హవాయ్. ఇగో వారం మొత్తం అక్కడనే స్పెండ్ చేసిన. ఎక్కడ? హవాయ్ అనే ప్రాంతంలో స్పెండ్ చేసిన టైం గురించి చెబుతున్న ప్రత్యేకంగా దా. నెక్స్ట్, కీరవాణి ఈజ్ డాష్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఆల్సో డాష్ సింగర్. కీరవాణి ఈజ్ ఏ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఆల్సో ఏ సింగర్. శబ్దం అది. ఆయన గురించి ప్రత్యేకంగా అవార్డు ఏమీ లేదు. నెక్స్ట్, ఐ డిడ్ నాట్ నో దట్ డాష్ డిక్షనరీ బిలాంగ్డ్ టు యూ. ఇటు చూడండి, ఇక్కడ డిక్షనరీ ఉంది.
ఈ డిక్షనరీ నీది అని నాకు తెలియదు అంటే నేను అన్ని డిక్షనరీస్ గురించి మాట్లాడుతున్నానా ఈ ఒక్కదాని గురించేనా? అందుకూద్దా ఇగో ఇవన్నీ రూల్స్ మీద కావు బిట్లు, అండర్స్టాండింగ్ మీద, కాన్సెప్ట్ బేస్డ్, ప్రత్యేకత మీద. ఓకే, మీకు విషయం చెప్పనా, మీరు ఎప్పుడు ఆర్టికల్సే తప్పు రాసిస్తారు కానీ మళ్ళీ బిల్డప్ ఏం చెప్తారు తెలుసా? ఆర్టికల్ చాలా ఈజీ నాకు వస్తాయి అంటారు. ఫస్ట్ మీది పోయే బిట్ట ఆర్టికల్లే, మీరు కావాలంటే మళ్ళీ చూసుకోండి. కాబట్టి చాలా ప్రాక్టీస్ చేయాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ డాష్ టైగర్ 2 సార్లు పడింది, తీసేయండి ఒకసారి. టైగర్ ఈజ్ డాష్ ఇన్ డేంజర్ ఆఫ్ డైయింగ్ అవుట్. ఇగో మరణించే ముందు చాలా ఆవేశంగా క్రూరంగా ఉంటుంది. అది ఏ టైగర్ అయినా, కాబట్టి జాతి మొత్తం. నెక్స్ట్ మై ఫ్రెండ్ మెట్ మినిస్టర్, ద మినిస్టర్, ఎందుకంటే ఉన్నతమైన హోదా. నెక్స్ట్ యు ఆర్ పర్సన్ టు అరైవ్ హియర్. ఇక్కడ చూడు, ఇక్కడికి రావలసిన వ్యక్తివి నువ్వే. అంటే యు ఆర్ ద పర్సన్ టు అరైవ్ హియర్. అరే భయ్ వాడు వీడు కాదు, ఇక్కడికి రావాల్సింది నువ్వే అంటే ప్రత్యేకంగా చెప్తున్నావు. యు ఆర్ ద పర్సన్, రావాలి అక్కడ. అంటే 1 తప్పు. ఐ కాంట్ ప్లే ద పియానో, కరెక్టే. ఇగో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మన కొత్త పుస్తకంలో ద షెహనాయి అని ఉంది. బిస్మిల్లా ఖాన్ గురించి లెసన్ ఇచ్చిండు కొత్త పుస్తకంలో. ద షెహనాయి కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో 1 ఇన్కరెక్ట్, 2 కరెక్ట్, ఓన్లీ స్టేట్మెంట్ 2, 4 ఆన్సర్. పీటర్ ఈజ్ an ఇటాలియన్, కరెక్టే. ఈ ఓవల్ సౌండ్, ఇటాలియన్. ఐ రెడ్ an అమేజింగ్ స్టోరీ, కరెక్టే. స్టోరీ నౌన్, అమేజింగ్ అజెక్టివ్. అమేజింగ్ అంటే ఆ అనేది ఓవల్ సౌండ్. అండ్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ డాష్ ఈజ్ డాష్ సింబల్ ఆఫ్ ప్లెజెంట్నెస్. అమ్మ అక్కడ ఒక పదం పడాలి, ఏదో ఆ పదం ఏదో మరి పడలేదు అంటే రాసిన క్వశ్చన్ పేపర్ కూడా ఇలాగే రాసి పంపిన అతను. సో అది రౌండ్ అప్ చేయండి, అది క్వశ్చన్ ఎర్రర్, తీసేయండి. నెక్స్ట్ 34 క్వశ్చన్లో ఒక ఎర్రర్ ఉంది, మార్చుకోండి. ఐ హ్యావ్ గివెన్ డాష్ 1 రూపీ పడాలి అక్కడ. 1 రూపీ కాయిన్ టు డాష్ బెగ్గర్. 1 రూపీ కాయిన్ టు డాష్ బెగ్గర్. ఇగో ఒక్క నిమిషం, ఇది ఎప్పుడు అడుగుతున్నాడు అందరు ఇక్కడ చూడండి ప్లీజ్ మా సార్ ప్లీజ్. డాష్ యూరోపియన్, యూరోపియన్ అన్నాడు ఒకసారి. యూనియన్ లీడర్ అన్నాడు ఒకసారి, అనండి. యూనివర్సల్ ట్రూత్ అనండి ఒకసారి. యూనిక్ థింగ్ అనండి ఒకసారి. యూస్ఫుల్ యానిమల్ అనండి ఒకసారి. యూస్ఫుల్ యానిమల్. 1 ఐడ్ బెగ్గర్ అనండి ఒకసారి. మళ్ళనండి 1 యాక్ట్ ప్లే అనండి ఒకసారి. 1 మ్యాన్ షో అనండి ఒకసారి. 1 మ్యాన్ షో. ఇగో ఇంకొకటి, ఇది మర్చిపోతారు. ఈడబల్ఈ, దీన్ని యూ అని చదవాలి. యూ, యా, ఓకేనా? దాన్ని ఈ1 చదువుతావు నువ్వు. ఇగో ఇంకొకటి, మహానీయులు మీరు. వైఈఆర్, ఇయర్ కాదు, ఇయర్. దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఇయర్ ఇన్ మై లైఫ్. ఈ కాదు, యా, యా. డాష్ yellow షర్ట్, yellow, యా. ఇగో ఇగో యూరోపియన్, యా. యూనియన్, యా. యూనిక్, యా. యూనిక్ థింగ్, యా. యూనివర్సల్ ట్రూత్, యా. యూస్ఫుల్, యా. యా, యా. 1 వా, 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 యా. యూనివర్సిటీ స్టూడెంట్, యూనివర్సిటీ స్టూడెంట్, యా. ఇప్పుడు చెప్పు, నీ ప్రాధాన్యత అక్షరమా సౌండా? మరి యా, వా అనేవి ఓవల్ సౌండా కాన్సోనెంట్? కాబట్టి యానా, ఏనా? యాన్ అంటుండ్రు ఎవరో, హలో, మధ్యలో నిద్ర లేచి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ఏ, ఓకేనా?
So I have given a 1 rupee coin to a beggar. ఆ బెగ్గర్ గురించి ప్రత్యేకత లేదు కాబట్టి ఏ. నెక్స్ట్ 35 డాష్ టాలెంట్ ఆఫ్. ఇక్కడ చూడు, టాలెంటెడ్ బాయ్, టాలెంటెడ్ అడ్జెక్టివ్, టాలెంట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. టాలెంట్ కు రూపం ఉండదు. అబ్స్ట్రాక్ట్ నౌన్ పక్కన ఆఫ్ వచ్చింది, ద టాలెంట్ ఆఫ్ ఏ రైటర్, ఒక కవి, ఏ రైటర్ కాంట్ బి అండర్ ఎస్టిమేటెడ్, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు, ఏ రైటర్. నెక్స్ట్ దాకామా ఏ. 36 చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఐడియా అనొద్దు, యాన్ ఐడియా, యాన్ ఐడియా లేదా వన్ ఐడియా అనాలి. యాన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్, అది తప్పు. ఇగో, ద మోర్ యు లెర్న్, కామా దా మోర్ ఉండాలి. మోర్ మోర్ రెండు కంపారిటివ్, ఇందాక చెప్పిన రెండు కంపారిటివ్స్ వస్తే రెండింటి ముందు దా, కానీ అక్కడ ఒకదాని ముందే ఉంది, తప్పు. ముఖేష్ అంబానీ ఈజ్ ద బిల్ గేట్స్ ఆఫ్ ఇండియా. ఆగాగాగు, ఇది స్టార్ సింబల్ పెట్టు. ఇది చూడండి అందరూ, ఇదిగో ఒక వ్యక్తిని రెండో వ్యక్తితో పోలిస్తే మొదటి వ్యక్తి ముందు నో ఆర్టికల్, రెండో వ్యక్తి ముందు దా. పట్టణమైనా సరే, ఎందుకంటే మొదటిది ప్రాపర్ నౌన్, రెండవది కామన్ నౌన్. మొదటిది ప్రాపర్ నౌన్, రెండవది కామన్ నౌన్. మన 10th క్లాస్ బుక్ ఏమి ఇచ్చింది తెలుసా? మాధురి దీక్షిత్ ఈజ్ ద మధుబాల ఆఫ్ అవర్ టైమ్స్ అని ఇచ్చిండు. చూడండి ఒకసారి, ఇగో, మెనీ పీపుల్ థింక్ దట్ మాధురి దీక్షిత్ ఈజ్ ద మధుబాల ఆఫ్ అవర్ టైమ్స్. మాధురి దీక్షిత్ను మధుబాలతో పోల్చిండు. మాధురి దీక్షిత్ ముందు నో ఆర్టికల్, మధుబాల ముందు దా. ఇదిగో, ఇది 2025 మొన్న మీరు రాసిన డిఎస్సి పేపర్. ఇది డిఎస్సి పేపర్. ఇందులో ముంబై గురించి ఇచ్చిండు. బాంబే ఈజ్ డాష్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. బాంబే ఈజ్, బాంబే ముందు నో ఆర్టికల్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ముందు దా. ఇగో 17th June 2025 షిఫ్ట్ 1 ఇది. సో ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో పోల్చినప్పుడు, ఒక మనిషిని మరొక మనిషితో పోల్చినప్పుడు మొదటి దాని ముందు నో ఆర్టికల్, రెండవ దాని ముందు దా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 37. ఇప్పుడు చూడండి, ఇంకొకటి 4th ఆప్షన్ ఉంది. ఈజ్ దేర్ an AC థియేటర్ ఇన్ యువర్ టౌన్? కరెక్టే, an AC థియేటర్ కరెక్టే. అంటే ఇక్కడ చూడండి, 1, 2 తప్పు, 3, 4 కరెక్ట్. ఎక్కడుంది? 3, 4 కరెక్ట్, సెకండ్ ఆన్సర్. నెక్స్ట్, వి విజిటెడ్ డాష్ బర్మింగ్హామ్ మ్యూజియం. మ్యూజియంస్ ముందు దా. లాస్ట్ ఇయర్ ముందు నో ఆర్టికల్, లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, టుడే, టుమారో ఈ పదాలు వస్తే నో ఆర్టికల్, దా కామా నో ఆర్టికల్. నెక్స్ట్, డాష్ బ్యూటీ ఈజ్ డాష్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇగో, బ్యూటీ అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు నో ఆర్టికల్. బ్యూటీ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, నో ఆర్టికల్ కామా ద, ఆప్షన్ లేదు, సర్చ్ చేసుకోండి. నో ఆర్టికల్ కామా ద, నో ఆర్టికల్ కామా ద. ఓకేనా? నెక్స్ట్, ఇగో ఒక్క నిమిషం చూడండి. 100% యూటిలైజ్ చేసుకోండి క్లాసెస్. మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయినా క్లాస్ అయినా ఫర్ డే 15 నుంచి 20,000 తీసుకుంటా నేను ఫర్ డే. అంటే ఈరోజు నాకు సారు 15,000 ఇవ్వాలి మినిమం, కమ్సే కమ్ రోజుకు. మీరు చాలామంది ఏం ఆశిస్తారంటే, ఇంటెన్సివ్ బ్యాచ్లో మస్తు పైసలు కడుతున్నాం. కానీ ఫ్యాకల్టీ తీసుకునే రెమ్యునరేషన్స్ మీకు తెలియదు. చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకే చాలామంది
ఇంటెన్సివ్ బ్యాచ్ అని పిలిచి ఎవడో తలతిక్కలోంతో నడిపిస్తుంటారు. ఒరిజినల్ ఫ్యాకల్టీ రారు. జైనింగ్ వరకే ప్రమాణాలు చేస్తారు డైరెక్టర్లు. కానీ మీ సంస్థ అట్లా కాదు. నేను అశోక ఫ్రమ్ డే 1 నుంచి ఉన్నా. నేను శ్రీధర్ సార్ అశోక డే 1 నుంచి నేనున్నా, ఈ రోజు వరకు ఉన్న, భవిష్యత్తులో కూడా ఉంటా. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఆయన ఎన్ని కష్టాలు పడి డబ్బులు ఇస్తాడనేది ఏంది అనేది నాకు తెలుసు. నాకు ఒక్కనికే తెలుసు, ఇంకే ఫ్యాకల్టీకి తెలియదు. సారు కట్టుకున్న భార్య తర్వాత ఆ అంశాలు నాకే తెలుస్తాయి. ఆయన ఎంత స్ట్రగుల్స్లో ఉన్నా, మీకోసం ఎంత ఏం చేస్తాడనేది. ఎప్పుడన్నా మీకు తెలిసి తెలియక సంస్థ గురించి, మీ డైరెక్టర్ గురించి మాత్రం తెలిసి తెలియక తప్పుడు మెసేజ్లు పెట్టకండి. హీ హ్యాస్ ప్యూర్ సోల్. నేను ఈ మాట మొదటి రోజు చెప్తలేను. విద్యార్థుల కోసం డబ్బులను 0% కూడా ఆలోచించని ఏకైక డైరెక్టర్ శ్రీధర్ సార్. ఈ మాట మొన్న ఇంకా చాలా మంది వేయలేదు. దాదాపు మనం 1000కి దగ్గర ఉన్నాయి జాబ్స్. చాలా మంది వేయలేదు. కొంతమంది ఫొటోస్ దొరకక, కొంతమంది ఇన్ టైంలో దొరకక, కొంతమంది వేరే సంస్థ వాళ్ళు పైసలు ఇస్తామంటే పాపం పేద జీవితాలు. ఇప్పుడు ఏం చేస్తాం? S&S వాళ్ళు ఉన్నారు. నా కళ్ళ ముందల నాకు తెలుసు. మన సతీష్ స్టేట్ ఫస్ట్ వచ్చిండు టెట్. మన స్టూడెంట్ సతీష్ మీలాగనే ఇంటెన్సివ్లో ఉన్నాడు, విజయనగరం నుంచి వచ్చిండు. S&S వాళ్ళు కనుక్కున్నారు, నీకు 50,000 ఇస్తామంటే, 1,00,000 ఇస్తామంటే. నిజానికి ఏ డైరెక్టర్ కూడా మన సంస్థ ర్యాంక్ నమ్ముకోవాలని ఉంటుందా? శ్రీధర్ సార్ అప్పుడే ఇన్స్టిట్యూషన్ పెట్టిండు, మస్తు పోరాటం చేసిండు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు, విద్యార్థులై 2,00,000 ఇస్తామో 1,00,000 ఇస్తామంటే ఏం చేస్తాం? వద్దంటారా? ఎక్కడో ఒక దగ్గర ఆశ మొదలవుతుంది కదా. అట్లా సరెండర్ అయ్యేటోళ్ళు ఉంటారు. చాలా చాలా తలనొప్పులు ఉంటాయి, మీకు తెలియని చాలా బాధలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందరూ ఒకటేలాగుంటారు కదా. కాబట్టి ఈరోజు క్లాసుకు కూడా నేను రావాల్సిన అవసరం లేదు. వచ్చినా ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చినా ఏముంటుంది? క్వశ్చన్కు కీ చెప్పి దాన్ని ఆ ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కానీ ఎలాగైనా మీకు జాబ్ రావాలి, అది ఒక్కటే ఆయన గోల్. సక్సెస్ మీట్లా శ్రీధర్ సారు వాళ్ళ అమ్మా నాన్న, పిల్లలు, వాళ్ళ భార్య ఉన్నప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏడ్చిండ్రు మీకు జాబులు వస్తే, ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యింది, ఎంత కృతజ్ఞతగా ఉన్నది అనేది నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడన్నా మీకు ఏదన్నా కొంచెం అనుకోని సమయంలో ఏదన్నా జరగకపోయినా జస్ట్ పొలైట్గా సార్ ఇది జరిగితే బాగుంటుందని చెప్పండి. ఖచ్చితంగా మీ డైరెక్టర్ మీరు చెప్పిన మాట వింటాడు 100%. ఓకేనా? మీ మీద డబ్బులు ఆశించేది కాదు. మీకు మాట చెప్పుదునా, ఈ క్వశ్చన్లు ఏవి నేను రాయను, మరి వేరే ఫ్యాకల్టీ రాయాలి. వేరే ఫ్యాకల్టీ రాయాలంటే తక్కువ ప్రతి ప్రశ్నకు నువ్వు బయట కనుకో, ఒక్కొక్క ప్రశ్నకు 5 రూపాయల నుంచి 10 రూపాయలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు 200 ప్రశ్నలు ఇంటూ 5 అంటే 1000 ఇవ్వాలి. ఇట్లా ఎన్ని పేపర్లు రాయాలి? ఇది ఇంగ్లీష్కే 1000, మళ్ళీ EVS రాపియాలి, మీ సిలబస్ రాపియాలి, డైలీ టెస్టులు రాపియాలి, వీక్లీ టెస్టులు రాపియాలి, గ్రాండ్ టెస్టులు రాపియాలి. దాదాపు 16 మంది ఫ్యాకల్టీలకు ఫోన్ చేయాలి, అందులో ఎర్రర్ కరెక్షన్ చేయాలి, మీకు కీ ఇవ్వాలి, మళ్ళీ దీని ఎక్స్ప్లెనేషన్ ఫ్యాకల్టీ మాట్లాడాలి. చాలా ఉంటుంది. కాబట్టి తొందరపడి నోరు జారకండి ప్లీజ్. ఇది ఒక అన్నగా నా రిక్వెస్ట్. ఎందుకంటే తెలిసి తెలియక కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో మాట అంటుంటాం. చాలా స్ట్రగుల్ ఉంటుంది దీని వెనుక. సో ప్లీజ్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. డాష్ బర్డ్స్ ఆఫ్ ఆఫ్రికా ఆర్ వెరీ లార్జ్. అడగనా నేను? వాడు ప్రపంచంలో ఉన్న బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాడా, ఆఫ్రికా బర్డ్స్? కానీ చూడు, డాష్ బర్డ్స్ ఆర్ దేర్, నో ఆర్టికల్. పక్షులు అక్కడ ఉన్నాయి, ఆర్టికల్ రాదు. కానీ వాడు ప్రత్యేకంగా చెప్తున్నాడు కాబట్టి నెక్స్ట్, మై బ్రదర్ హ్యాస్ గాన్ టు డాష్ హాస్పిటల్ ఫర్ ఆపరేషన్.
అడగను ఓ మాట. ఆపరేషన్ చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది సెకండరీయా ప్రైమరీయా అంటే నో ఆర్టికల్. మై బ్రదర్ హ్యాస్ గాన్ టు హాస్పిటల్ ఫర్ ఇగో ఫర్ ద ఆపరేషన్. ఇగో ఇక్కడ చూడండి, యాన్ కాదు, ఎందుకంటే యాన్ ఆపరేషన్ థియేటర్ అంటే దాని పక్కన ఇంకో నౌన్ రావాలి. సో అక్కడ ఒక ఆప్షన్ సర్చ్ చేసుకోండి, నో ఆర్టికల్ కామా ద. నెక్స్ట్, సురేష్ ఆల్వేస్ డ్రింక్స్ టీ విత్ డాష్ మిల్క్. ఇగో టీ మిల్క్ అనే రెండు అన్కౌంటబుల్ నౌన్స్ కాబట్టి నో ఆర్టికల్. నో ఆర్టికల్. అందరు ఇక్కడ చూడండి దయచేసి ప్లీజ్ సార్, ఒక్కసారి దయచేసి నాకు టైం ఇవ్వండి ప్లీజ్ మా సార్ ప్లీజ్. ఇగో ప్రాపర్ నౌన్ ముందు నో ఆర్టికల్, మెటీరియల్ నౌన్ ముందు నో ఆర్టికల్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు నో ఆర్టికల్, అన్కౌంటబుల్ నౌన్ ముందు నో ఆర్టికల్. ఓకేనా? కానీ ప్రాపర్ నౌన్ ప్లూరల్ అయితే ద, మెటీరియల్ నౌన్ పక్కన ఆఫ్ ఇన్ను విత్ వస్తే ద, అబ్స్ట్రాక్ట్ నౌన్ పక్కన ఆఫ్ ఇన్ను విత్ వస్తే ద, అన్కౌంటబుల్ నౌన్ పక్కన ఆఫ్ ఇన్ను విత్ వస్తే ద. ఈ రెండు తేడాల మీద బిట్టుంటుంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నంబర్ ప్లీజ్ 41. సురేష్ ఆల్వేస్ డ్రింక్స్ టీ మిల్క్, నో ఆర్టికల్ నో ఆర్టికల్. వి సెలబ్రేట్ హోలీ ఇన్ ద మార్చ్, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. నెక్స్ట్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్. బెస్ట్ సూపర్లేటివ్ ద ఉండాలి. ఇగో ఆనెస్టీ నిజాయితీకి రూపం ఉండదు, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆనెస్టీ ముందు ఆర్టికల్ రాదు కాబట్టి ద ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. తప్పు. 1 ఇన్కరెక్ట్, 2 ఇన్కరెక్ట్. 1 and 2 ఇన్కరెక్ట్, 2 ఆన్సర్. డాష్ వాల్స్ ఆఫ్ ప్రిజన్ మస్ట్ బి వెరీ హై. ఇగో జైలు యొక్క గోడలు ఎత్తుండాలి. వాడు ప్రపంచంలోని గోడల గురించి మాట్లాడతలేడు, జైలు గోడలు కాబట్టి ద వాల్స్ ఆఫ్ ద ప్రిజన్ ద. నెక్స్ట్, చూస్ ద రైట్ వన్. ద ట్రూత్ ప్రివెయిల్స్. ఇది చూడు, ట్రూత్ అంటే నిజం. అవునా? అవునా? నిజానికి రూపం ఉండదు, చూడలేము, తాకలేము. ఏనో దానా నో ఆర్టికల్. ట్రూత్ ప్రివెయిల్స్ 3 ఆన్సర్. ఈ సేవ్స్ రూపీస్ 1000 and yara a yara a year a. Next, I would like dash orange or an orange and 2 apples, no article. ఎప్పుడు కూడా 2 ద యాపిల్స్ అనం కదా, సో నో ఆర్టికల్. అండ్ నో ఆర్టికల్. నెక్స్ట్, షీ హ్యాస్ సచ్. ఇగో మీకు తెలుసు కదా, సచ్ ఏ గ్రేట్ వాయిస్. ఇగో సచ్ వచ్చాక ఎప్పుడైనా ఏ అయినా రావాలి, యాన్. ఏ యాన్ ఉపయోగము అక్షరమా సౌండా? సచ్ తర్వాత ఏ అన్న రావాలి, యాన్. సచ్ ఏ గ్రేట్ వాయిస్. నెక్స్ట్, ధోని ఈజ్ డాష్ బెస్ట్. బెస్ట్ సూపర్లేటివ్ ద. ధోని ఈజ్ ద బెస్ట్ కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. ప్రత్యేకంగా చెప్పిండు ద. నెక్స్ట్, తెలుగు ఈజ్. ఇగో తెలుగు భాష కాబట్టి నో ఆర్టికల్. తెలుగు భాషను ఏమంటాం? ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. దాని బిరుదు అది ద. ఓకేనా? ఇది పార్ట్ 1. పార్ట్ 2కి వచ్చేయండి. పార్ట్ 2 ఫస్ట్ వన్. రెడీయా? ద గోల్డ్ రింగ్ ఐ పర్చేస్డ్ ఎస్టర్డే ఈజ్ మిస్సింగ్. ద గోల్డ్ రింగ్. ఇది చూడు, నిజానికి సార్ ప్లీజ్ ఆగాలి. రింగు నౌన్, గోల్డ్ అడ్జెక్టివ్ అక్కడ, మెటీరియల్ నౌన్ కాదు. విను క్లాస్. కానీ వాడు గోల్డ్ రింగ్ దేని గురించి? నేను నిన్న కొన్నది అంటే. ఇప్పుడు చెప్పు, ప్రపంచంలో అన్ని గోల్డ్ రింగ్స్ గురించి మాట్లాడుతున్నాడా, నిన్న కొన్నదా? ప్రత్యేకంగా చెప్పిండు దా. కరెక్టే, ద గోల్డ్ రింగ్ కరెక్టే. ఏ గోల్డ్ రింగ్?
ఐ పర్చేస్డ్ ఎస్టర్డే తప్పు. దా గోల్డ్ రింగ్ కరెక్ట్. 1 కరెక్ట్, 2 ఇన్కరెక్ట్. ఎక్కడుంది? ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. 3 ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఇప్పుడే చెప్పిన మ్యాన్ ఈజ్ మోర్టల్. మ్యాన్ ఈజ్ మోర్టల్. ఆర్టికల్ రాదు. ఇగో అక్కడే ఇంకొకటి రాసుకో. డ్యూటీ ఈజ్ గాడ్. డ్యూటీ ఈజ్ గాడ్. డ్యూటీ ముందు ఆర్టికల్ రాదు. డ్యూటీ ఈజ్ గాడ్ ఆర్టికల్ రాదు. ఎందుకు రాదో తెలుసా? డ్యూటీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. అందుకు డ్యూటీ ముందు నో ఆర్టికల్. ఓకేనా? నెక్స్ట్, సో మన ఆన్సర్ మ్యాన్ ఈజ్ మోర్టల్. నెక్స్ట్, ఆస్మియం ఈజ్ డాష్ మెటల్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఇగో ఆస్మియం అనేది మెటీరియల్ నౌన్ కాబట్టి నో ఆర్టికల్. కింద ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఏ హెవీయెస్ట్ కాదు, ఈఎస్టీ వస్తే సూపర్లేటివ్. సూపర్లేటివ్ ముందు ఏ రాదు. దా హెవీయెస్ట్. 3 ఆన్సర్. రెడీగా ఉన్నావా? 4th వన్, షీ ఈజ్ క్లెవరర్ ఆఫ్ ద 2. ఆగాగు. క్లెవరర్ అండర్లైన్ చేయి. పక్కన ఈఆర్ వచ్చింది కదా, ఈఆర్ వస్తే అది సూపర్లేటివా కంపారిటివా? కంపారిటివ్ పక్కన ఆఫ్ వచ్చి ప్లూరల్ వస్తే ద. అక్కడ షీ ఈజ్ ద క్లెవరర్ ఆఫ్ 2 రావాలి. ద రావాలి అక్కడ. ఓకేనా? అది అంటే ఇప్పుడు అది కరెక్టా ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్. నెక్స్ట్, ఇగో క్లాసు చాలా నెమ్మదిగా చెప్తా, బట్ మీరు నెమ్మదిగా చెప్పే బ్యాచ్లు కాదు. మీరు ఇంటెన్సివ్ అంటేనే రివిజన్కి వచ్చిండ్రు మీరు. నీకు మళ్ళీ అన్ని నేను బొమ్మలేసి చెప్పనీకి రాదు. అప్పటికి చెప్పిన. ఇప్పుడు చెప్పు. మోర్ ఈఆర్ వస్తే ఏ డిగ్రీ? ఒకే కంపారిటివ్ వస్తే, కంపారిటివ్ పక్కన ఆఫ్ వచ్చి ప్లూరల్ వస్తే, ఒకే వాక్యంలో 2 కంపారిటివ్స్ వస్తే రెండింటి ముందు దా. ఇక్కడ ఆఫ్ వచ్చి ప్లూరల్ వచ్చింది, దా రావాలి. నెక్స్ట్, ద జపనీస్ ఆర్ నోన్. ఆర్ 2 సార్లు పడ్డది, తీసేయి. ద జపనీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ టెక్నాలజీ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ఆర్టికల్. ఇక్కడ చూడు, ఇక్కడ ద జపనీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ టెక్నాలజీ. వాళ్ళ టెక్నాలజీకి ప్రసిద్ధిగాంచింది జపాన్ భాషనా జపాన్ ప్రజల? మరి ప్రజల గురించి చెప్పేటప్పుడు నో ఆర్టికల్లా దానా? కరెక్టే. అంటే 1 ఇన్కరెక్ట్, 2 కరెక్ట్. ఎక్కడుంది ఆన్సర్? 4. నెక్స్ట్, 5th వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ద రిగార్డ్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఆర్టికల్. రామ్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. ఇది కరెక్ట్. ఇగో ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం అనేది సెకండరీయా ప్రైమరీయా? చెప్పండి. కాబట్టి స్కూల్ ముందు నో ఆర్టికల్. రెండవది చూడు, లత గోస్ టు ద టెంపుల్ ఎవ్రీ డే. ఇగో డైలీ పోతున్నావంటే అది సెకండరీయా ప్రైమరీయా? అంటే దా రాదు అక్కడ. ద ఇంజూర్డ్ గర్ల్ వాజ్ టేకెన్ టు ద హాస్పిటల్. ఆగు. గాయపడ్డ వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మరి అది ప్రైమరీ. ప్రైమరీ కాబట్టి హాస్పిటల్ ముందుద్దా రావద్దు. అంటే తప్పు. దేర్ మామ్ ఈజ్ స్టిల్ ఇన్ హాస్పిటల్. ఇగో ఇన్ ఏ హాస్పిటల్. ఎందుకంటే చూడు, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఎందుకుందన్న పర్పస్ లేదు అక్కడ. ఓకేనా? ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, వాడు అడిగింది ఏమడిగిండు? కరెక్ట్ అన్నాడు. ఏది ఆన్సర్? ఫస్ట్ వన్. నెక్స్ట్, ఇగో ఒక్క నిమిషం చూడండి అందరు. ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అనండి ఒకసారి. మళ్ళా నాలమ్మా ఒకసారి. ఇగో ఇంగ్లీష్లో ఈ వాక్యం లేదు. ఐఆమ్ గోయింగ్ హోమ్, ఐఆమ్ గోయింగ్ టు హోమ్ లేదు. ఐఆమ్ గోయింగ్ హోమ్ కరెక్ట్. ఓకేనా? ఓకేనా? అది లేదు అసలు. మీరు ప్రిపోజిషనల్ ఎర్రర్స్ చూస్తే ఫస్ట్ అదే ఇస్తాడు. ఐఎమ్ గోయింగ్ హోమ్ కరెక్ట్. ఐఎమ్ గోయింగ్ టు హోమ్ లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, 6th. ఏ హయ్యర్ యు గో ద కూలర్ ఇట్ గెట్స్. హయ్యర్ అండర్లైన్. ఈఆర్ వచ్చింది కంపారిటివ్, కూలర్ ఈఆర్ వచ్చింది కంపారిటివ్. 2 కంపారిటివ్స్ వస్తే రెండింటి ముందు ద హయ్యర్ యు గో ద కూలర్ ఇట్ గెట్స్. 2 ఆన్సర్. నెక్స్ట్, 7వది, హ్యావ్ యు బీన్ టు ద నార్త్ పోల్. అండర్లైన్. నార్త్ పోల్. పోల్స్ ముందు దా వస్తుందండి. కరెక్టే అది. హ్యావ్ యూ బీన్ టు ద నార్త్ పోల్? నో, బట్ ఐ హ్యావ్ బీన్ టు ద సౌత్ పోల్. దా రావాలి. ధ్రువాల ముందు దా. నెక్స్ట్,
డాష్ శర్మాస్ అని రావాలి. డాష్ శర్మాస్ ఆర్ ద మోస్ట్ రావాలి. ఆ మోస్ట్ ముందు డాష్ పెట్టుకోండి. ఇగో శర్మాస్ మనిషి పేరు బహువచన రూపంలో ఉంటే ద, మోస్ట్ సూపర్లేటివ్ కాబట్టి ద ద ద ద ద. నెక్స్ట్ డాష్ రోజెస్ ఆఫ్ మై గార్డెన్ ఆర్ బ్యూటిఫుల్. అది క్యూర్ కాదు. ఇప్పుడు చెప్పు, వాడు మొత్తం రోజెస్ గురించి మాట్లాడిందా కేవలం గార్డెన్ లోని రోజెస్? కాబట్టి నో ఆర్టికలా దానా? దా దా దా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఏ ఫన్ ఒకటి ఇచ్చిండు. క్వశ్చన్ నెంబర్ ఎంత? 10. వాట్ ఏ ఫన్ ఒకటి ఇచ్చిండు. ఈజ్ అన్ ఇంజనీర్. ఇంజనీర్ కరెక్టేగా, అవునా? యాన్ ఇంజనీర్ కరెక్టే. తర్వాత ఐ హ్యావ్ ఏ బ్యాడ్ హెడేక్ రావాలి. హెడేక్ నౌన్, బ్యాడ్ అడ్జెక్టివ్, ఏ రావాలి అక్కడ, అవునా? ద కైండ్నెస్, కైండ్నెస్ అబ్స్ట్రాక్ట్ నౌన్, NESS వస్తే. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ద రాదు. అంటే 1 and 2 కరెక్ట్, 3 and 4 ఇన్కరెక్ట్. ఆప్షన్ ఉందా? లేదు. రాసుకోండి. 1 and 2 కరెక్ట్, 3 and 4 ఇన్కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్, డాష్ మ్యాన్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే ఈజ్ డాష్ డాక్టర్. ఇగో నేను అందరి గురించి చెప్తున్నానా, నిన్న వచ్చిన వ్యక్తి గురించా? అంటే ప్రత్యేకంగా చెబుతున్నా. ద మ్యాన్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే ఈజ్ ఏ డాక్టర్, ఒక డాక్టర్. ఆ డాక్టర్ గురించి ప్రత్యేకంగా లేదు. 12వ ప్రశ్న చూడండి. 12వ ప్రశ్న, మీరు నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి. ఇక 12వ ప్రశ్న. లుక్ ఎట్ ద బోర్డ్ ఎవరీవన్ ప్లీజ్. అయితే ఇంకొంత ఇంప్రూవ్ చేయిస్తా. క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే, ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్ కవర్ అయ్యే విధంగా బిట్ పేపర్ తయారు కావాలి అని చెబుతాను. కొన్నింటిని మిస్ చేశారు. మళ్ళీ రివిజన్లో వీలైతే రాస్తాను నేను. ఒకవేళ రాయకపోయినా వాల్యూమ్ 2 ఉందా? వాల్యూమ్ 2 ఎనీబడి ఒక్కసారి ఇవ్వండి. ఇగో ఈ వాల్యూమ్ 2లో 5000 బిట్స్ ఇచ్చిన. ఇందులో 2018 నుంచి మొన్న జరిగిన 2025 టెట్ వరకు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేదానిలో 2025 టెట్ వరకు ఇచ్చిన. 5000 ఓన్లీ ప్రాక్టీస్ బిట్సే. ఇదంతా లిటరేచర్ ఉంటుంది. ఒక్కొక్క దాని మీద 500, 600, 700 ప్రీవియస్ బిట్స్ ఇచ్చిన. నువ్వు ఇవన్నీ ప్రాక్టీస్ చేయి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? క్వశ్చన్ టు ఆన్సర్ కాదు, అనలైటికల్ మెథడ్ చేయండి. ఇంకా వాడు ఎవడన్నా తయారు చేయండి పేపర్. ఇగో నేను మళ్ళీ చెప్తున్నా సార్, మళ్ళీ చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. బైకి చాలా మందికి వచ్చినాయి. టెట్టులో 30 ఉంటే 28, 29 చాలా మందికి వచ్చినాయి. చాలా మందికి వచ్చింది. ఇంకొక మాట చెప్తున్నా, అంజీ ఉన్నాడు, నరేష్ ఉన్నాడు, సాయి ఉన్నాడు. ఆ రోజు సక్సెస్ మీట్లో మీరున్నారు కదా, ఆ రోజు ముగ్గురు ఉన్నారు. జాబ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వల్ల బయటపడ్డోళ్ళను 100 మందిని చూసిన నేను. ఇట్లా నిలబడితే పాదాభివందనాలు చేసుకుంటా వెళ్ళిపోయిన టీచర్లు చాలా మందిని చూసిన నేను. కాబట్టి మీకు హామీ ఇస్తున్నా, చదివి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను ఒక్కరిని కాదు, టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైనా సరే ఆ స్థాయి ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. క్వశ్చన్స్ వీటితో పాటు ఆర్టికల్స్, అందులో మళ్ళీ దాదాపు 700 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిన. మళ్ళీ అందులో ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇంకెక్కువనే ఉండింటాయి. అన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నేను ఇన్నే ఉంటా, పక్కనే వనపడుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 12వ ప్రశ్న గురించి ఒక మాట. ఇగో ఇది అడిగిండు మొన్న తెలంగాణ DSC అడిగిండు, మనల్ని అడిగిండు. మేనేజర్ అనండి ఒకసారి. ఈ మేనేజర్ అనేవాడు మగ కావచ్చు, ఆడ కావచ్చు. అంటే వీడు కామన్ జెండర్, అవునా? టీచర్ కూడా కామన్ జెండర్. వి కాంట్ సే ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. మగ ఆడ మనం చెప్పలేము, గుర్తుపెట్టుకో.
రెండు కామన్ జెండర్లను అండ్ చేత కలిపినప్పుడు ఈ కామన్ జెండర్ల ముందు ఆర్టికల్ ఎక్కడ రావాలి అనే అంశాన్ని వర్బ్ నిర్ణయిస్తుంది. ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు చూడు, ఎన్ని కామన్ జెండర్లు ఎవరి చేత కలిపినప్పుడు ఆర్టికల్ ఉపయోగాన్ని ఎవడు నిర్ణయిస్తాడు? వర్బ్. ఈజ్ సింగులర్, ఈజ్ కు ప్లూరల్ ఆర్. వాజ్ సింగులర్, వాజ్ కు ప్లూరల్ వర్. యాజ్ సింగులర్, యాజ్ కు ప్లూరల్ హ్యావ్. డస్ సింగులర్, డస్ కు ప్లూరల్ డూ. V1 SESIS సింగులర్, ప్లూరల్ V1. రెండు కామన్ జెండర్లను అండ్ చేత కలిపినప్పుడు ఆర్టికల్ ఉపయోగాన్ని వర్బ్ నిర్ణయిస్తుంది. వర్బ్ ఒకవేళ సింగులర్ అయితే మొదటి దాని ముందు ఆర్టికల్, రెండవ దాని ముందు నో ఆర్టికల్. వర్బ్ ప్లూరల్ అయితే రెండింటి ముందు ఆర్టికల్. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పు, ఎన్ని కామన్ జెండర్లు ఏ కంజంక్షన్ చేత కలిపినప్పుడు ఆర్టికల్ ఉపయోగాన్ని ఎవరు చెప్పాలి? వర్బ్. ఎవరు చెప్పాలి? వర్బ్ సింగులర్ అయితే, అంటే వీళ్ళు వస్తే మొదటి దాని ముందు ద, రెండవ దాని ముందు నో ఆర్టికల్. వర్బ్ ప్లూరల్ వస్తే రెండింటి ముందర ద. ఇప్పుడు చూడు క్వశ్చన్. ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. ప్రిన్సిపల్ అండర్లైన్, మగ కావచ్చు ఆడ కావచ్చు కామన్ జెండర్. కరెస్పాండెంట్ అండర్లైన్, మగ కావచ్చు ఆడ కావచ్చు కామన్ జెండర్. ఎవరి చేత కలిపిండు? అండ్. వాజ్ వచ్చింది. వాజ్ అంటే ప్లూరలా సింగులరా? అంటే మొదటి దాని ముందు ద, రెండవ దాని ముందు నో ఆర్టికల్, అంటే అది కరెక్టే ఉంది. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ అండ్ ద కరెస్పాండెంట్ వర్ ప్రెసెంట్ అన్నాడు. వర్ అంటే సింగులరా ప్లూరల్? అంటే రెండింటి ముందు ద, అంటే రెండవది కూడా కరెక్టే. 1 and 2 both are correct. నెక్స్ట్, మై ఫ్రెండ్ ఈస్ డాష్ కోహ్లీ ఆఫ్ అవర్ కాలేజ్ క్రికెట్ టీమ్. ఒకరిని మరొకరితో పోల్చినప్పుడు ఏం రావాలి? ద. నెక్స్ట్ 14, చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు, అంటే సరి కానిది. ఓకేనా? చూడండి, ఐ టోల్డ్ మై మదర్ దట్ ఐ వుడ్ బి లేట్ ఫర్ లంచ్. అక్కడ దా రావద్దు. ఇక్కడ చూడు, సరే ఈరోజు నేను చెప్తున్నా కాబట్టి నువ్వు అంటావు, కానీ ఎందుకో చూడు. అమ్మా నేను లంచ్కు లేట్ వస్తా అని మ్యాక్సిమం ఎప్పుడు చెప్తాము? లంచ్కు లేట్ వస్తాము అంటే రెగ్యులర్గా లంచ్ ఏ టైంకు చేస్తాం? 1 or 2 మధ్యలో చేస్తుంటాం. అంటే అమ్మకు ఫోన్ చేసేది కూడా రెగ్యులర్ టైం కాకుండా లేట్ వస్తానని చెప్పడం. అంటే ఇక్కడ అబ్బాయి మాట్లాడుతున్నది రెగ్యులర్గా చెయ్యాల్సిన లంచ్కు ఆలస్యంగా వస్తా. మరి రెగ్యులర్ అయినప్పుడు భోజనాల ముందు రావాల్సింది దానా నో ఆర్టికల్? అందుకు నో ఆర్టికల్. నెక్స్ట్, రంగా హ్యాడ్ ఏ ఫీవర్ అండ్ సో హీ వెంట్ టు హాస్పిటల్. ఇగో రంగకు జ్వరం వచ్చిందంట, మరి ఎక్కడికి వెళ్ళాలి? అందుకు హాస్పిటల్ సెకండరీయా ప్రైమరీయా? కాబట్టి దానా నో ఆర్టికల్? నో ఆర్టికల్. ఓకేనా? అయితే ఒకసారి చూడండి, షార్ట్ టర్మ్ డిసీజెస్ ముందు ఏ రావచ్చు? ఏ హెడేక్ అనండి ఒకసారి, ఏ స్టమక్ ఏక్, ఏ కోల్డ్, ఏ కాఫ్. ఆ కాన్సెప్ట్లో ఇక్కడ ఏ ఇచ్చిండు. కానీ ఆగండి, 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 58 ప్రకారం ఫీవర్ ముందు నో ఆర్టికల్ అని ఇచ్చింది పుస్తకం. ఫీవర్ ముందు ఏమిచ్చింది? మీరు కావాలంటే పేజ్ నెంబర్ 58 పాత పుస్తకం చూడండి. ఎందుకు ఇచ్చింది తెలుసా? సార్ ఫీవర్ షార్ట్ టర్మ్ డిసీజెసే కదా, రాయొచ్చు కదా. కానీ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, చికెన్ గున్యా, వీటన్నింటికి ప్రారంభ దశ ఫీవర్. డయాగ్నోసిస్ సరిగ్గా జరగకపోతే ఇవన్నీ ప్రాణాంతకమైతాయి, లాంగ్ టర్మ్ అవుతాయి. అందుకు ఫీవర్ ముందు నో ఆర్టికల్ అని మన పుస్తకం చెప్పింది. ఓకేనా? కానీ ఇక్కడ మీ సార్ రాసిన పర్సెప్షన్ ఏంటంటే ఫీవర్ గురించి రాయలే బిట్టు,
హాస్పిటల్ గురించి రాశాడు. సో రంగా హ్యాడ్ ఏ ఫీవర్ అండ్ సో హీ వెంట్ టు హాస్పిటల్, కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈజ్ యాన్ ఆనర్, ఇందాకనే చెప్పిన ఆనరబుల్, హెచ్ సైలెంట్, సో యాన్ వస్తుంది, కరెక్టే. దే విల్ మీట్ ఏ యూరోపియన్, కరెక్టే. సో 1 incorrect. Next, choose the correct sentence with regards to the use of the article. Go to the hell. ఇగో ఇక్కడ చూడండి, మన బుక్ మళ్ళీ ఎవడు ఏమనుకున్నా 10th క్లాస్ పేజ్ నెంబర్ 58 పాత పుస్తకం 10 నియమాలు ఉంటాయి. ఆ 10 నియమాలు బరాబర్ చదవాలి, లైన్ టు లైన్ చదవాలి. అందులోనే ఇగో ఇది ఇచ్చిండు, పలకండి ఒకసారి. హెవెన్, హెవెన్, హెల్, సొసైటీ, వీటి ముందు నో ఆర్టికల్. ఇది మన 10th బుక్ చెప్పింది. స్వర్గం, నరకం, సమాజం, వీటి ముందు నో ఆర్టికల్. గో టు హెల్ అనాలే, గో టు ద హెల్ తప్పు. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఇన్ ద గాడ్ కాదు, ఇది లాస్ట్ టైం టెట్ బిట్. గాడ్ ముందు నో ఆర్టికల్. ఐ మిస్డ్, వాడు అడిగింది కరెక్ట్ అడిగిండు కదా. ఎగో ఐ మిస్డ్ ద మార్నింగ్ ట్రైన్. ట్రైన్ ఖచ్చితంగా చెప్తుండు, ఉదయం ట్రైన్, దా రావాలి అక్కడ. నెక్స్ట్, ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్. ఇప్పుడు చెప్పండి, ఫ్యాషనబుల్ గా ఉండేది ఫ్రెంచ్ భాషనా, ఫ్రెంచ్ ప్రజల? అందుకు ఫ్రెంచ్ ముందు ఏమొచ్చింది? ద. సో 4th one ఆన్సర్. నెక్స్ట్ 16, పిక్ అవుట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్ ఇన్ ఆర్టికల్. ఆర్టికల్లో ఎర్రర్ ఉన్నది. ఫైట్ లైక్ ఏ హీరో, కరెక్టే, అది ఇంపరేటివ్ సెంటెన్స్. ఏ హీరో, ఇందాక చెప్పిన హా. ఏ బుక్ యు మెన్షన్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఇగో నువ్వు చెప్పిన పుస్తకం అవుట్ ఆఫ్ స్టాక్ అంటాం. నువ్వు చెప్పింది చాలా పుస్తకాల ప్రత్యేకమైన పుస్తకం అంటే అక్కడ దా ఉండాలి. ద బుక్ యు మెన్షన్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్ అంటే ఇన్కరెక్ట్ ఏదంటే 2nd one. 3వది కరెక్టే. ద డార్కెస్ట్ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్. డార్కెస్ట్ సూపర్లేటివ్. ఇగో రీసెంట్గా టెట్ రాశారా, అందులో ఈ ప్రొవర్బ్ ఇచ్చి మీనింగ్ అడిగిండు. ద డార్కెస్ట్ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ మీనింగ్ అడిగిండు. మొబైల్ ఉంది ఎవరితో అయినా? ఓకే డన్. అయితే ఇంటికి వెళ్ళాక దాని మీనింగ్ రాసుకోండి. మీకు మొబైల్ ఇస్తారు కదా, డార్కెస్ట్ అంటే నాకు ఎగ్జాక్ట్ ఫార్మేషన్ గుర్తొస్తలేదు. నా మొబైల్ ఏమో ఛార్జింగ్ పెట్టినా, లేదా మళ్ళీ చెప్తా, లేకపోతే అంజు ఒకసారి విద్యుత్ తీసుకొని చెప్పి నా మొబైల్ తీసుకురా, మళ్ళీ రాయిస్తాను, మిమ్మల్ని నమ్మలేను కానీ. నెక్స్ట్, 12 inches మేక్ ఏ ఫూట్. ఇది కూడా ప్రొవర్బ్, కరెక్టే ఇది. సో అందులో ఎర్రర్ ఏదంటే 2nd one. 17వది చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ 2 sentences. ద కవ్ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ ఫర్ ఫార్మర్స్. అది జాతి మొత్తాన్ని చెప్తుంది, కరెక్టే. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ రావాలి. ఒక మనిషిని మరొక మనిషితో దా రావాలి. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 18, ద టీచర్ అండ్ ద రీసోర్స్ పర్సన్ యాజ్ ఇన్వైటెడ్ మై స్కూల్ రీసెంట్లీ. ఇది చూడండి, టీచర్ అండర్లైన్ కామన్ జెండర్, మగ కావచ్చు ఆడ కావచ్చు. రీసోర్స్ పర్సన్ కామన్ జెండర్, మగ కావచ్చు ఆడ కావచ్చు. ఆగాగు మాట్లాడదామా? టీచర్ ముందు ఆర్టికల్ ఏమొచ్చింది? రౌండ్ అప్ చేయి. రీసోర్స్ పర్సన్ ముందు ఏమొచ్చింది అంటే, ఇప్పుడు రెండింటి ముందు దా వస్తే అది సింగులరా ప్లూరలా అంటే అక్కడ హ్యావ్ రావాలి. ఆగండి 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 ఆగండి, ఇదో రకం. అలాగైనా తప్పే, ఆగు. అలా కాకపోతే 2 కామన్ జెండర్లను ఎండ్ చేత కలిపినప్పుడు ఆర్టికల్ ఉపయోగాన్ని వర్బు చెప్పాలి. వర్బు హ్యావ్ ఉందే, యాజ్ ప్లూరలా సింగులరా? మాట్లాడు. మరి సింగులర్ అయితే రెండింటి ముందు దానా, ఒకదాని ముందా? అంటే ద టీచర్ అండ్ రీసోర్స్ పర్సన్, కరెక్ట్. ద టీచర్ అండ్ రీసోర్స్ పర్సన్, ఓకేనా? నెక్స్ట్, ద ఎంఈఓ అండ్ ద హెడ్ మాస్టర్ హ్యావ్. థ్యాంక్ యూ. అక్కడ ఎంఈఓ మగ కావచ్చు ఆడ కావచ్చు, హెడ్ మాస్టర్ మగ కావచ్చు ఆడ కావచ్చు. అండ్ చేత కలిపినాం, యాజ్ వచ్చిందా హ్యావా
అంటే సింగులరా ప్లూరలా? రెండింటి ముందు ద. సో సెకండ్ కరెక్ట్, ఫస్ట్ ఇన్కరెక్ట్. ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, 4 ఆన్సర్. The cloud has a silver lining. మీనింగ్ ఇక చూడండి, ఇది ఒక ప్రొవర్బ్. ఎప్పుడు వాడతాడంట? ఎవ్రీ డిఫికల్ట్ ఆర్ సాడ్ సిచ్యువేషన్ యాజ్ ఏ కంఫర్టింగ్ ఆర్ మోర్ హోప్ఫుల్ ఆస్పెక్ట్. అంటే ప్రతి కష్టమైనది ఏదో ఒక రోజు మంచి జరుగుతుందన్న ఆశ ఉన్నప్పుడు ఈ ప్రొవర్బ్ వాడతాడు. అయితే డిఎస్సికి ప్రొవర్బ్స్ ఇడియమ్స్ లేవు, టెట్టుకున్నాయి. రాసుకోండి. ఎవ్రీ సాడ్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, every sad or unpleasant situation has a positive side. Every sad or unpleasant situation has a positive side to it. ప్రతి కష్టానికి ఒక మంచి ఉంటుందని చెబుతుంది. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్నకు రండి తొందర. We will certainly do it. It talks about adverb of confirmation. ఇదిగో ఒక్కసారి అందరు పలకండి. డ్యూలీ, సర్టన్లీ, yes, ఓకే, అన్డౌటెడ్లీ, ఇండీడ్, ఇవన్నీ అడ్వర్బ్ ఆఫ్ కన్ఫర్మేషన్. కరెక్టే, అది 1 కరెక్టే. వై డిడ్ యూ రిజైన్, ఇది ఇంటరాగేటివ్ అడ్వర్బ్. వై వచ్చి హెల్పింగ్ వర్బ్. 1 కరెక్టే, 2 కరెక్టే. మీకు ఇంటరాగేటివ్ 3 స్ట్రక్చర్ వేసా ఉదయం. ఓకేనా? నెక్స్ట్ 20. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రావాలి అక్కడ, ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. మస్ట్ వచ్చింది అక్కడ, మోస్ట్ అంటే 3లో తప్పుంది. 3లో తప్పుందనే ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి మీ ఆన్సర్ 2. మీ ఆన్సర్ 2. ఇగో ఎప్పుడైనా నో ఎర్రర్ అనే క్వశ్చన్ ఇచ్చిండు అనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? ఎలాంటి తప్పు లేకపోతే వాక్యంలో నో ఎర్రర్. 4 మన ఆన్సర్. తప్పుంటే ఎక్కడ తప్పుందో అది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 21. చూస్ ద ఇన్కరెక్ట్ వన్ ఫ్రమ్ ఇన్కరెక్ట్. యాన్ ఎయిరస్, కరెక్టే. హెచ్ సైలెంట్ లెటర్, వారసురాలు. ద భాగవత, కరెక్టే. భాగవతం, హోలీ బుక్. యాన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వాతంత్ర పోరాటం ముందు ద, తప్పది. ద ఫ్రెంచ్ రెవల్యూషన్, కరెక్టే. ద గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్, కరెక్టే. ద హిందూ న్యూస్ పేపర్, కరెక్టే. యాన్ హిస్టారికల్ నావెల్, కరెక్టే. నావెల్ నౌన్ హిస్టారికల్ అడ్జెక్టివ్. అయితే ఆగాగు, ఏ హిస్టారికల్, హా యాన్ కాదు అక్కడ, ఏ హిస్టారికల్ నావెల్. యాన్ ఎనిమీ, ఏ ఎనిమీ. ఏ అంటే ఓవల్ సౌండ్, కరెక్టే. అంటే ఇప్పుడు చూడు, వాడు అడిగింది కరెక్ట్ అడిగిందా ఇన్కరెక్టా? ఇగో 2 దగ్గరలో ఇన్కరెక్ట్ ఉంది. యాన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కాదు, అక్కడ దా ఉండాలి. యాన్ హిస్టారికల్ నావెల్ కాదు, ఏ ఉండాలి. ఆ 2 ఇన్కరెక్ట్. అంటే 2, 4. ఓకేనా? నెక్స్ట్ 22. ఈ టీచర్స్ ఇంగ్లీష్. ఇప్పుడు చెప్పండి, నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏది? ఇంగ్లీష్ భాష. మరి భాషల ముందు దానా నో ఆర్టికల్? అక్కడ దా రాదండి. ఈ టీచర్స్ ఇంగ్లీష్. వాట్ కైండ్ ఆఫ్ ఏ ఫ్రెండ్ ఆర్ యూ? ఇగో చూడు, ఇగో చూడు, వాట్ కైండ్ ఆఫ్ ఏ ఫ్రెండ్ యు ఆర్ అని రావాలి. అది సెంటెన్స్ స్ట్రక్చర్ తప్పు ఉంది, అది తప్పు. ఆర్ యు కాదు, యు ఆర్. అదే సెంటెన్స్ తెలుసా? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అది. వాట్ ఏ మ్యాన్ యు ఆర్, ఏం మనిషిరా నువ్వు అని అంటావు. అంటే అసహ్యాన్ని, కోపాన్ని చెప్తావు.
కాబట్టి ఆర్ యు కాదు, యు ఆర్ ఆశ్చర్యార్థకం ఉండాలి లాస్ట్కు, అది తప్పుంది. రమ్య ఈజ్ యాన్ ఇటాలియన్ కరెక్టే. ఈ ఏ షుగర్ ఈజ్ స్వీట్ తప్పు. ఇగో ఏ షుగర్ కాదు, షుగర్ ఈజ్ స్వీట్ అంటే అందులో కరెక్ట్ ఏది? రమ్య ఈజ్ యాన్ ఇటాలియన్. నెక్స్ట్ 23. ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద యూజ్ ఆఫ్ ఆర్టికల్. ద బ్యూటీ ఈజ్ ట్రూత్ తప్పు. బ్యూటీ అబ్స్ట్రాక్ట్ నౌన్, బ్యూటీ ముందు ఆర్టికల్ రాదు. ద ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, ఫేవర్స్ బ్రేవ్. ఇదిగో ఫార్చ్యూన్ అంటే తలరాత, తలరాతకు రూపం ఉండదు. ఫార్చ్యూన్ ముందు నో ఆర్టికల్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ రావాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ కరెక్టే. ఒక్క నిమిషం. ప్రాక్టీస్ మేక్స్, ఇగో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్, మ్యాన్ కాదు, మ్యాన్ కాదు. అక్కడ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ కరెక్ట్. చూడు ఇగో ఎగ్జాక్ట్ ప్రొవర్బ్ ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అది ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఇగో మీకు చిన్న మాట చెప్తున్నా చూడండి. ప్రొవర్బులలో వచ్చే ఆర్టికల్స్ నుంచి బిట్లు అడుగుతుంది ఈ మధ్య. ప్రొవర్బ్స్ చదివేటప్పుడు ఆర్టికల్స్ యూసేజ్ చదవండి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ రావాలి. అక్కడ ఏ మిస్ అయింది? ఓకేనా? సో మొదటి దానిలో బ్యూటీ ముందర దా రావద్దు, ఫార్చ్యూన్ ముందు దా రావద్దు, మ్యాన్ ముందు ఏ రావాలి. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, నో ఆర్టికల్, బెస్ట్ సూపర్లేటివ్ దా. ఓకేనా? 24 ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, నీకు అర్థమయ్యే ఒక పదం చూడండి ఒకసారి సార్ ప్లీజ్. ఒకే పదం ఎన్ని పదాలు చెప్పండి? ఒకే పదం, అది ఎవడన్నా కానీ ఏమన్నా కానీ ఒకే పదం 2 సార్లు వస్తే, ఒకే పదం ఎన్నిసార్లు? రెండవసారి ముందు దా, రెండవసారి ముందు, మొదటి దాని ముందు శబ్దాన్ని బట్టి ఏ యాన్. మళ్ళీ చెప్తున్నా, ఇది అడిగిండు డిఎస్సి. ఒకే పదం ఎన్నిసార్లు రావాలి? రెండవ దాని ముందు దా, మొదటి దాని ముందు సౌండ్. ఇప్పుడు చూడండి క్వశ్చన్. వన్స్ దేర్ లీవ్డ్ డాష్ కింగ్, డాష్ కింగ్ అన్నాడు. కింగ్ కింగ్ 2 సార్లు వచ్చింది. ఫస్ట్ రెండవ దాని ముందు దా, మొదటిది కింగ్ అంటే కా, కా అంటే కాన్సోనెంట్ సౌండ్ ఏ. ఏ కింగ్ దా కింగ్ వాజ్ వెరీ కైండ్ వన్ డే, మళ్ళీ దా, మళ్ళీ వచ్చింది కదా దా కింగ్ మెట్. ఇగో ఓల్డ్ మ్యాన్ 2 సార్లు వచ్చింది. రెండవ దాని ముందు దా, మొదటి దాని ముందు ఓ, ఓ అంటే ఓవల్ సౌండ్. యాన్ అంటే చూడు, ఏ కామా దా కామా దా కామా యాన్ కామా దా అంటే ఏది ఆన్సర్? 3. ఓకేనా? నెక్స్ట్ 25. చూస్ ద ఇన్కరెక్ట్. ఇగో యాన్ యాక్సిస్ అని రాయొద్దు, తప్పట్ల. ఇటు చూడు, యాక్సిస్ అనేది బ్యాంకు పేరు అవుతుంది, దా వస్తుంది. మరి దాన్ని ఎట్లా రాయాలంటే యాన్ యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీ అని రాయాలి. రాసుకో, యాన్ యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీ, యాన్ యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీ. నెక్స్ట్ యాన్ ఎమ్మెల్యే కరెక్టే, ఓకేనా? కానీ చూడు, ఏ ఎల్ఐసి కాదు, చూడు యాన్ ఎల్ఐసి, అది తప్పుంది. యాన్ ఎల్ఐసి పాలసీ. తర్వాత యాన్ ఐఏఎస్ కరెక్టే, ఏ ఇయర్ కరెక్టే, యాన్ ఆనెస్ట్ మ్యాన్ కరెక్టే, యాన్ ఆర్ఫన్ అనాథ కరెక్టే, యాన్ ఎయిరెస్ కరెక్టే. అంటే అందులో తప్పున్నది ఏ ఎల్ఐసి పాలసీ తప్పు. ఏ ఎల్ఐసి పాలసీ కాదు, ఏమొస్తుంది? యాన్ ఎల్ఐసి పాలసీ. నెక్స్ట్ వి ఎలక్టెడ్ గోపి డాష్ ప్రెసిడెంట్, నో ఆర్టికల్. మీరు దా రాసింటారు అందరు, ప్రెసిడెంట్ ఉన్నతమైన హోదా కాబట్టి దా రాసింటారు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి దయచేసి, అందరికి ఇనాలి అందరు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, కొద్దిసేపు సార్ ప్లీజ్ ప్లీజ్. he called him a hero.
షీ కాల్డ్ హిమ్ ఏ హీరో. ఆమె అతడిని హీరో అని పిలిచింది. నా క్వశ్చన్, హీరో ఏమైతుంది? నౌనా ప్రనౌనా? నౌన్. ఏ నౌన్? కామన్ నౌన్. మరి ఇంతసేపు ఆలోచిస్తారు. కామన్ నౌన్. అయితే ఇప్పుడు నేను మంచిగా క్లాస్. షీ కాల్డ్ హిమ్ ఏ హీరో. ప్రశ్న చూడు. whom did she call ఏ హీరో? ఆమె ఎవరిని హీరో అని పిలిచింది? హిమ్, అతడిని. ఆగు. ఊమ్ అనే ప్రశ్నకు సమాధానం వస్తే సబ్జెక్టా ఆబ్జెక్టా? ఇక చూడు, ఊమ్ అనే ప్రశ్నకు ప్రాణం ఉన్న ఒక ఆన్సర్ వచ్చింది. ఇక హీరో ఆన్సర్ రానికే ప్రశ్న లేదు. ఎందుకు? హీరో ప్రాణం ఉన్నవాడు. వాటితో ప్రశ్న అడగడానికి రాదు. ఊమ్తో ప్రశ్న అడిగితే ఆల్రెడీ ఒక ఆన్సర్ అయిపోయింది. ఇక ఎవడు మిగిలిపోయింది? ఇప్పుడు హీరో మిగిలిపోయింది. ఇప్పుడు చూడు, ఆమె అతడిని హీరో అని పిలిచింది. రెడీగా ఉన్నావా? ఇప్పుడు నేను అడిగింది చెప్పు. హీరో అనే పదం ఆమెనా అతడా? చెప్పు. అంటే ఈ పదం సబ్జెక్టు గురించి సమాచారం ఇస్తుందా ఆబ్జెక్టా? అందుకే ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. ఇంగ్లీష్లో ఊమ్ అనే ప్రశ్నకు సమాధానంగా ఒక ఆబ్జెక్ట్ వచ్చాక ఒక పదం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పదం ఆబ్జెక్టుకు సమాచారం ఇస్తుంది. అప్పుడు దాన్ని ఏమని పిలవాలి? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనాలి. ఏమనాలి? మస్తు సార్లు అంటాడు, సార్ వాడు నన్ను దొంగ అన్నాడు. హీ కాల్డ్ మీ ఏ థీఫ్. ఏ థీఫ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సార్ ఆమె నన్ను కవి అన్నది. షీ కాల్డ్ మీ ఏ పోయెట్. ఇవన్నీ ఓకేనా? సరే. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, నీకు ఇక్కడ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ స్థానంలో ప్రెసిడెంట్ వచ్చింది చూడు. వి ఎలెక్టెడ్ గోపి. హూమ్ డిడ్ వి ఎలెక్ట్? గోపి. మనం గోపిని ఎంచుకున్నాం. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఎవడు? గోపి. అంటే ప్రెసిడెంట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ప్రెసిడెంట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఆర్టికల్ రాదు. ఏం రాదు? ఆర్టికల్ రాదు. నో ఆర్టికల్. నెక్స్ట్ 27. పికప్ ద రైట్ వన్. టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద వుడ్. అదే ఆన్సర్. కరెక్టేనా? తప్పు. వుడ్ అనేది మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ముందు దా రాదు. ద టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద వుడ్. వుడ్ ముందు దా రాదు. అది కూడా తప్పే. ఇగో, ప్రపంచంలో సర్వసాధారణంగా టేబుల్స్ తయారు చేయబడుతున్నవే వుడ్తో. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా దా రాదు. ఎందుకంటే ప్రత్యేకత ఏమీ లేదు. టేబుల్స్ వుడ్తోనే తయారు చేస్తారు. కాబట్టి 4 ఆన్సర్. టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. ఓకేనా? 4 ఆన్సర్. నెక్స్ట్ 28. దిస్ డ్రెస్ ఈస్ ద ప్రెట్టియెస్ట్ ఆఫ్ ద 2. కరెక్టేగా? ఎందుకు? అక్కడ చాలా డ్రెస్సులు అన్నాడా? 2 అన్నాడా? 2 డ్రెస్సులు. ఒక మాట, ఒకరి గురించి చెప్తే పాజిటివ్ డిగ్రీ, ఇద్దరి మధ్య కంపారిటివ్, ముగ్గురు ఎక్కువైతే సూపర్లేటివ్. మరి ఆడ ఇద్దరు అన్నాడు. ఇద్దరు అంటే సూపర్లేటివా కంపారిటివ్? అంటే అక్కడ ద ప్రెట్టియర్ రావాలి. ద ప్రెట్టియర్. 2 అనేది ఇద్దరి మధ్య. ఇద్దరి మధ్య అంటే కంపారిటివ్. కంపారిటివ్ అంటే ఈఎస్టి కాదు, ఈఆర్. ద ప్రెట్టియర్ రావాలి. అందుకు తప్పు. దిస్ డ్రెస్ ఈజ్ ద ప్రెట్టియర్ ఆఫ్ ద 2. ఇది కరెక్ట్. ఓకేనా? మనకు గుర్తుందా? ఈఆర్ వస్తే కంపారిటివ్, కంపారిటివ్ పక్కన ఆఫ్ వచ్చి ప్లూరల్ వస్తే ద. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. 4 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ 2 సెంటెన్సెస్. దట్ ఈజ్ కౌ దట్ గివ్స్ మిల్క్. తప్పది. ఇగో, దట్ ఈజ్ ద కౌ దట్ గివ్స్ మిల్క్. లేదా ఇగో, యాక్చువల్గా దట్టు ఆడొద్దు. ఇగో, ఎవరన్నా నువ్వు వచ్చినావు, చాలా ఆవులు ఉన్నాయి, ఇగో నేను ఇట్లా అంటున్నా, ఈ ఆవే ఎక్కువ పాలిస్తుంది అన్నప్పుడు ఇగో, దిస్ ఈజ్ ద కౌ విచ్ గివ్స్ మోర్ మిల్క్. దిస్ ఈజ్ ద కౌ అంటే ప్రత్యేకంగా చెప్తున్నాం. అక్కడ దా ఉండాలి.
దిస్ ఈస్ ద కౌ. నెక్స్ట్, బ్రేవ్ ఆర్ ఆల్వేస్ ఆనర్డ్. ఇప్పుడు చెప్పు. ఆ, ఒక ధైర్యవంతుడే గౌరవించబడతాడా, ధైర్యవంతులందరా? అంటే ద బ్రేవ్. సో బోత్ ఆర్ ఇన్కరెక్ట్. Both are incorrect. Next 30. Choose the correct statement as per the rules of articles. My father is a school teacher. మాట్లాడుకుందామా? నేను అక్కడ మాట్లాడుతున్నది స్కూల్ గురించా, మా ఫాదర్ గురించా? అందుకు అక్కడ స్కూల్ ఎలాంటి పొజిషన్లో లేదు. నేను మాట్లాడుతున్నది మా నాన్న గురించి. మై ఫాదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్. ఇగో ఇది చాలా సార్లు అడిగాను. నువ్వేం ఆలోచిస్తావు చెప్పుదనా? టీచర్ అంటే స్కూల్లోనే ఉంటాడు కాబట్టి ప్రైమరీ పర్పస్ నో ఆర్టికల్ రాసి వస్తావు. నీ ఆలోచన ఇట్లుంటుంది కాబట్టి బిట్టు పోతుంది. అక్కడ నేను మాట్లాడుతున్నది టీచర్, మా నాన్నగారైనా ఒక టీచర్ గురించి మాట్లాడుతున్నా. ఈజీ. ఎందుకంటే ఇగో ఏ స్కూల్ అటెండర్ ఉంటాడు, ఏ స్కూల్ పీఈటీ ఉంటాడు, హెడ్ మాస్టర్ ఉంటాడు. అందులో మా నాన్న ఒక టీచర్, ఒక ఏ. నెక్స్ట్, శ్రావణి ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. A mango. Next, we dined yesterday at the Maurya Sheraton hotel. ఇది ప్రీవియస్ బిట్. ఫేమస్ హోటల్స్ ముందు దా రావాలి. నెక్స్ట్, సూరి ఈజ్ an ఇంగ్లీష్ టీచర్. ఏ కాదు, an ఇంగ్లీష్ టీచర్. అక్కడ మాట్లాడుతున్నది భాష గురించి కాదు, టీచర్ గురించి. an ఇంగ్లీష్ టీచర్. నెక్స్ట్ 31. మై గ్రాండ్ మదర్ నీడ్స్ ద రామాయణ. హోలీ బుక్ ముందు దా రావాలి, తప్పుంది. ద ప్లాటినం, తప్పు. ప్లాటినం అనేది మెటీరియల్ కాబట్టి దా రాదు, తప్పు. రామగుండం ఈజ్ ద మోస్ట్ ఆర్టిస్ట్. ఇగో మోస్ట్ ఈఎస్టి ఒకే పదంలో రావు. వస్తే మోస్ట్ అన్న రావాలి, ఈఎస్టి అన్న రావాలి, సూపర్లేటివ్. తప్పు. ద ఫస్ట్ 3 స్టాంజాస్. ఫస్ట్ అనేది రోమన్ నంబర్ ద, కాబట్టి అన్నింటికి అన్ని తప్పులున్నాయి. ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ అని రాసుకో. లేదు ఆప్షన్, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. అయితే ఈసారి ఎవరో ఏం చేసిండంటే ఎక్కువ ఆప్షన్లు రాసే క్రమంలో కొన్నిసార్లు పాపం ఆప్షన్ వదిలేసాడు. జరుగుతుంటాయి అట్లా పాపం. అంటే ఎక్కువ రాయాలన్న అదిలో పోయినట్లున్నాయి. ఈసారి అట్లా జరగకుండా చూస్తా. ఇందులో నా పార్టిసిపేషన్ లేదు. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకేనా? రమణ ఎంజాయ్స్ ప్లేయింగ్ వయలిన్. వయలిన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద. నెక్స్ట్, షీ ఈజ్ అప్లిక్టెడ్ విత్ డాష్ బ్లైండ్నెస్. NESS వస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్, నో ఆర్టికల్. నెక్స్ట్, డాష్ మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ అనేది శిఖరం, నో ఆర్టికల్. ఈజ్ కింద ఆప్షన్లు చూడు. ద హైయెస్ట్ అని ఉంది, హైయెస్ట్ సూపర్లేటివ్. ద హిమాలయ పర్వతాలు కాబట్టి ద అంటే 3, నో ఆర్టికల్. ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఆఫ్ ద హిమాలయాస్. ద. నెక్స్ట్ 35. వీ హ్యావ్ టు టేక్ డాష్ అంబ్రిల్లా టు గో టు డాష్ యూనివర్సిటీ ఇన్ సమ్ కంట్రీస్. అంబ్రిల్లా an, యూనివర్సిటీ యా ఏ. ఓవల్ సౌండ్ కాబట్టి యాన్, కాన్సోనెంట్ కాబట్టి ఏ. ఐ మెట్ గర్ల్ అండ్ బాయ్ ఏ రైల్వే స్టేషన్. గర్ల్, మీరు ఎమ్మడి ఒక పాట గుర్తుపెట్టుకో. గర్ల్ గర్ల్ 2 సార్లు వచ్చింది, అవునా? రెండవ గర్ల్ ముందు ద, మొదటి గర్ల్ గా. గా అంటే కాన్సోనెంట్ ఏ. ఏ గర్ల్ అండ్ ఏ బాయ్, ద గర్ల్. ఓకేనా? ఏ ద 1. నెక్స్ట్ 37. చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఐ హావ్ రెడ్ ద వ్యాసాస్. తప్పు తప్పు. ఇగో ఆగండి, స్టార్ సింబల్ పెట్టుకో. వీని ఇంట్లో మనోయ ఎప్పుడు అడుగుతుండే ఎందుకో ఇది. ఇటు చూడండి, రెడీగా ఉన్నావా? ఎప్పుడు ఇది అడుగుతాడు, అది పెట్టేది ఏది? ఐ రెడ్ అనండి ఒకసారి. ఇగో ఇది అడిగాడు. వాల్మీకీస్ డాష్ రామాయణం. ఎప్పుడు ఇదే అడుగుతాడు. ఇక ఇటు చూడండి అందరు. రామాయణం అనేది ఓలీ బుక్, అవునా? నువ్వు ఓలీ బుక్ ముందు వెంటనే దా రాస్తావు. కానీ ఓలీ బుక్ ముందు రచయిత పేరు వస్తే ఓలీ బుక్ ముందు నో ఆర్టికల్, రచయిత ముందు నో ఆర్టికల్.
ఓకేనా? ఓలీ బుక్ ముందు రచయిత పేరు వస్తే రచయిత ముందు నో ఆర్టికల్, ఓలీ బుక్ ముందు నో ఆర్టికల్. ఇప్పుడు చూడు, మరి మహాభారతం ముందు వ్యాసుని పేరు వచ్చింది, మహాభారతం ముందు నో ఆర్టికల్, వ్యాసుని ముందు కూడా నో ఆర్టికల్. నెక్స్ట్, ద బ్రేక్ఫాస్ట్ సర్వ్డ్ అట్ తాజ్ హోటల్ ఈజ్ వెరీ టేస్టీ. ఇది కరెక్టే, ఎందుకంటే మనం కామన్ బ్రేక్ఫాస్ట్ కాదు, తాజ్ హోటల్ బ్రేక్ఫాస్ట్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. ద లెస్ యు వర్క్ ద లెస్ యు గెట్. ఇగో ఈ బిట్టు పోతుంది కళ్ళ ముందల నాశనం. ఇటు చూడు, లిటిల్ అన్నాడు ఒకసారి, లిటిల్ పాజిటివ్ డిగ్రీ, లిటిల్ కు కంపారిటివ్ లెస్, సూపర్లేటివ్ లీస్ట్. ఇగో లెస్ కంపారిటివ్. నువ్వు మోర్ ఈఆర్ లేదు కాబట్టి కంపారిటివ్ అనిపించదు నీకు, అది కంపారిటివ్. చూడు, ఒకే వాక్యంలో రెండు కంపారిటివ్స్ వస్తే రెండింటి ముందు ద, అందుకే దాలెస్ దాలెస్. నెక్స్ట్, రాము ఈజ్ ద సచిన్. ఒకరిని మరొకరితో పోల్చినప్పుడు దా కరెక్టే. వాడు అడిగింది రాంగ్ అన్నాడు, రాంగ్ అంటే ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్, హైటెక్ సిటీ ఈజ్ డాష్ సిలికాన్ వ్యాలీ. ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో పోలిస్తే దా సిలికాన్ వ్యాలీ. తెలంగాణ అనేది ప్రాపర్ నౌన్, నో ఆర్టికల్, దా కామా నో ఆర్టికల్. నెక్స్ట్ 39, డాష్ పద్మశ్రీ. బిరుదుల పేర్ల ముందు ద పద్మశ్రీ. ఫోర్త్ అనేది రోమన్ నంబర్, ద. ఇండియా ప్రాపర్ నౌన్, నో ఆర్టికల్, ద నో ఆర్టికల్. నెక్స్ట్ 40, మై పేరెంట్స్ విల్ సెలబ్రేట్ డాష్ 25th, ద 25th, ఎందుకంటే అది రోమన్ నంబర్. నెక్స్ట్ ఇయర్ ముందు నో ఆర్టికల్. నెక్స్ట్, అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ప్రాపర్ నౌన్ కాబట్టి నో ఆర్టికల్. అబ్దుల్ కలాం ఈజ్ డాష్ ఓన్లీ ప్రెసిడెంట్, ప్రత్యేకంగా చెప్తున్నాడు కాబట్టి ద. అబ్దుల్ కలాం ఈజ్ ద ఓన్లీ ప్రెసిడెంట్ హూ వాజ్ ఆల్సో ఏ సైంటిస్ట్. ఏ సైంటిస్ట్, సైంటిస్ట్ అనేది కామన్ నౌన్, సా. నెక్స్ట్, డాష్ బిర్లాస్. ఇందాకనే చెప్పిన, ఇంటి పేరు బహువచన రూపంలో ఉంటే ద. నెక్స్ట్, I was moved by dash kindness that he showed. ఇగో కైండ్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి నో ఆర్టికల్ రాస్తారు. కానీ విను, వాడు ప్రత్యేకంగా తను చూపించిన కైండ్నెస్ అని చెబుతున్నాడు ప్రత్యేకంగా వాడు, అందుకు ద. నెక్స్ట్, మై ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్డ్ డాష్ ఇంగ్లీష్ టు ఫైట్ డాష్ ఇంగ్లీష్. చూడు, మొదటిది భాష, నో ఆర్టికల్. ఇంగ్లీషు ప్రజల మీద పోరాటం చేయడానికి ఇంగ్లీషు భాషను వాడారంట, అంటే రెండవది ఇంగ్లీషు ప్రజలు, అంటే రెండవ దాని ముందు ద, మొదటి దాని ముందు నో ఆర్టికల్, భాష. నెక్స్ట్ 45, ఇది కూడా ప్రొవర్బ్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. 4 ఆన్సర్, ఎందుకంటే ఎన్ఈఎస్ఎస్ వస్తే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకేనా? 4 ఆన్సర్. నెక్స్ట్ 46, పికప్ ద రాంగ్ వన్. ద యునైటెడ్ కింగ్డమ్ కరెక్టే, ద యూకే, ద యుఎస్ఏ, ద యుఎస్ఎస్ఆర్, ఇవన్నీ కరెక్టే. కానీ అండమాన్ నికోబార్ అనేవి దీవుల సముదాయాలు, దా రావాలి. శ్రీలంక నో ఆర్టికల్ కరెక్టే, సింగిల్ ఐలాండ్. శ్రీలంక, సీలోన్, జావా, సమత్రా, బాలి, సింగిల్ ఐలాండ్ ముందు నో ఆర్టికల్, కరెక్టే. అండ్ ఆనరబుల్ మ్యాన్, హెచ్ సైలెంట్, కరెక్టే. కానీ ఏ అండమాన్ కాదు, ద అండమాన్. ఓకేనా? నెక్స్ట్, చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. వాట్ ఏ పర్ఫార్మెన్స్, కరెక్టే. సచ్, దా కాదు, సచ్ ఏ గ్రేట్ షాట్, అక్కడ దా కాదు, సచ్ ఏ రావాలి. సో అదే రాంగ్, 2 ఆన్సర్. She has such a powerful voice, correct. He is the Sachin, దా రావాలి. అక్కడ ఆర్టికల్ ఉండాలి, అంటే ఇక్కడ తప్పేవేవంటే సచ్ ద గ్రేట్ షాట్ తప్పు, he is the Sachin. 2 and 4. నెక్స్ట్ 48, డాష్ అట్లాంటిక్ ఓషియన్ ఈజ్ లార్జర్ దాన్ డాష్ మెడిటేరియన్ ఓషియన్. ఓషియన్ సి ముందు, రెండింటి ముందు ద. నెక్స్ట్, డాష్ వెదర్ వాజ్ టెర్రిబుల్ ఎస్టర్డే సో వి స్పెంట్ ఆల్ డే ఎట్ డాష్ హోమ్. ఇదిగో వాడు మొత్తం వెదర్ గురించి మాట్లాడుతున్నాడా, నిన్నటి వెదరా? కాబట్టి ద
హోమ్ ముందు నో ఆర్టికల్, హోమ్ ముందు నో ఆర్టికల్. ఇవి మీకున్న పేపర్. అయితే ఒక్కసారి 10th క్లాస్లో మీకు కొన్ని పదాలు ఉంటాయి, అవి ఒక్క బిట్టు కూడా రాసిలేడు. ఒక్కసారి వాళ్ళకండి దయచేసి. ఆన్ ఎర్త్ అనండి ఒకసారి. ఆన్ ఫుట్, ఎట్ హోమ్, ఎట్ హోమ్, ఎట్ మార్నింగ్, బై కార్, బై బస్, బై ట్రైన్, ఆన్ హార్స్ బ్యాక్, ఆన్ హార్స్ బ్యాక్, ఆన్ డిమాండ్ అనండి ఒకసారి. ఆన్ డిమాండ్, ఇన్ హ్యాండ్, ఇన్ హ్యాండ్, సెట్ సెయిల్, సెట్ సెయిల్, సెట్ ఫూట్, సెట్ ఫూట్. ఓకే. ఇన్ డెట్ అనండి ఒకసారి. డెట్ అంటే అప్పు. ఇగో ఈ పదాలు ఎక్కడొచ్చినా మధ్యలో ఆర్టికల్స్ రావు. ఓకేనా? ఈ ప్రేజెస్ ఇచ్చండి మనకు. ఇగో మీరు ఎర్త్ ముందు ఆన్ వస్తే నో ఆర్టికల్ చాలా సార్లు అడిగిండు. ఆన్ ది ఎర్త్ తప్పు, ఆన్ ఎర్త్ కరెక్ట్, నో ఆర్టికల్. ఆన్ ద ఫూట్ తప్పు, ఆన్ ఫూట్ కరెక్ట్. ఎట్ ద హోమ్ తప్పు, ఎట్ హోమ్ కరెక్ట్. ఎట్ మార్నింగ్, ఎట్ ఈవినింగ్, ఎట్ నైట్ వస్తే ఎట్ వస్తే నో ఆర్టికల్. ప్రయాణ సాధనాల ముందు బై వస్తే నో ఆర్టికల్. బై కార్, బై బస్, బై ట్రైన్, బై ఎయిర్, బై ఏరోప్లేన్. ఇది 2019. ఆన్ ద హార్స్ బ్యాక్ తప్పు, ఇది బుక్లో కీ మిస్టేక్ ఉంది, మార్చుకోండి. ఆన్ హార్స్ బ్యాక్ నో ఆర్టికల్, ఆన్ హార్స్ బ్యాక్. ఆన్ ద డిమాండ్ తప్పు, ఆన్ డిమాండ్. ఇన్ ద హ్యాండ్ తప్పు, ఇన్ హ్యాండ్. సెట్ ద సెయిల్ కాదు, సెట్ సెయిల్, నో ఆర్టికల్. సెట్ ద ఫుట్ కాదు, సెట్ ఫూట్. ఇన్ డెట్ కాదు, ఇన్ ద డెట్ కాదు, ఇన్ డెట్. ఈ పదాలన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అన్ని వరుసగా అడిగిండు. దయచేసి ఇగో చూడండి, ఇంకా చాలా ఏరియాస్ కవర్ కాలేదు బిట్స్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఒక 9 రూల్స్ ఉంటాయి. ఆ 9 రూల్స్ ఖచ్చితంగా చదవాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ నౌన్ ఖచ్చితంగా సింగులర్ ప్లూరల్ చదవాలి, 100% చదువుకోవాలి. ఓకేనా? అవి చూసుకోండి. ఇగో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా లిటరేచర్ క్లాస్ జరుగుతుంది, అవన్నీ చూసుకోండి. ఇంకొకటి డిస్కషన్ కంటిన్యూ కావాలి, డిస్కషన్ కంటిన్యూ కావాలి. మీరు ఎవరైనా చదువుతుంటున్నప్పుడు ఎందుకు ఇది కరెక్ట్ అయింది, ఎందుకు ఇది తప్పు అయింది అన్న అంశాల మీద కొంత ఫోకస్ చేయండి. ఇంకొక విషయం, ఎక్కువ ప్రాక్టీస్ జరగాలి. ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఒక్కటే మనలా కాపాడుతుంది. ఇంకొకటి, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా డైలీ 1 అవర్ ఇంగ్లీష్కి ఇవ్వాలి, లేకపోతే నీ వల్ల కాదు. ఇగో అంతలోపు నువ్వు చేయాల్సిన పని, ఈ పుస్తకం ఆల్రెడీ మెటీరియల్ ఉన్న వాళ్ళు ఉంది. ఈ పుస్తకంలో మొదటి 20 పేజీలు పోయట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ దేర్ వర్క్స్ ఉన్నాయి. 120 ప్రశ్నలు ఉన్నాయి. అందరూ ఫస్ట్ ఇవి ఇవి బట్టి పట్టడమే, అంతకు మించి వేరే ఏం లేదు, కాన్సెప్ట్ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఇందులో మాత్రమే అసలు మనకి ఏడలేవిగా డ్రామాస్, డ్రామటిస్టులు ఏడలేవు, ఏ పుస్తకాల్లో లేవు. సో డ్రామాస్ డ్రామటిస్ట్, నావలిస్ట్, ఎస్సేయిస్ట్, పోయట్స్, ఇండియన్ రైటర్స్, ఇండియన్ ఆథర్స్, 120 ప్రశ్నలు. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకొని ఉండాలి. తర్వాత బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, ఎడిటోరియల్ రైటింగ్, నోట్ మేకింగ్, ప్రెస్సీ రైటింగ్, డైరీ రైటింగ్, తర్వాత లెటర్ రైటింగ్, మీకున్న నోటీస్ రైటింగ్, ఈ అంశాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు లిటరరీ టర్మ్స్ ఉన్నాయి మళ్ళీ. అంటే సొన్నేట్ అంటే ఏంది, బల్లాడ్ అంటే ఏంది, ఓడ్ అంటే ఏంది, ఎలజీ అంటే ఏంది, ఈ అంశాలపైన లిటరరీ టర్మ్స్ ఉన్నాయి. ఈ మీటర్ అంటే ఏంటి, ఫూట్ అంటే ఏమిటి, ఫూట్ అంటే పాదము. తర్వాత మళ్ళీ మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, అంటే అలంకారాలు ఉన్నాయి. సిమిలీ ఏంటి, మెటాఫర్ ఏంటి, పర్సనిఫికేషన్ ఏంటి, హైపర్బోలా ఏంటి, వీటిపైన చాలాసార్లు బిట్స్ అడుగుతున్నాడు. ఈసారి ఖచ్చితంగా అడుగుతాడు, అవి చూసుకోవాలి. అయితే ఎవ్వరం ఎన్ని చెప్పినా మనలా కాపాడేది గ్రామర్ కాపాడుతుంది,
లిటరేచర్లో రైటింగ్ డిస్కోర్సెస్ కాపాడతాయి. అంటే ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, ఎస్ఏ రైటింగ్, స్టోరీ రైటింగ్, అవి 100% కాపాడతాయి. ఎంత చదివినా ఒక బిట్టు పోతుంది. ఆ బిట్ ఏదంటే కవులు పోతుంది. ప్రతి సెషన్లో 3 అడుగుతాడు మినిమం. 2 అందరం చేయగలిగేటట్లు అడుగుతాడు. ఒక బిట్టు దైవ నిర్ణయమే. నువ్వెంత చదివినా ఏం చేయలేవు. అంటే ఎంటైర్ పుస్తకాలన్నీ చదువుకొని పోయినా ఆ బిట్టు మన చేతుల్లో ఉండదు. కాబట్టి మనం ప్రిపేర్ అవుతున్నది 11:30కే. ఓ బిట్ ఎక్కడో ఒకవైపు పోతుంది. దాన్ని ఏం చేయలేం. నువ్వు ఎంతసేపు చదివినా ఏం చేయలేం. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? 3rd నుంచి 6వ తరగతి, 5వ తరగతి బ్లాజమ్స్, 3rd, 4th, 5th బ్లాజమ్స్ ఉన్నాయా? లెసన్ పేరు, రచయిత పేరు గుర్తున్నాను. 6వ తరగతిలో హనీసకిల్, 7 హనీకోమ్, 8 హనీడ్యూ, 9 బీహైవ్, 10 ఫస్ట్ ఫ్లైట్. ఇవి మన పుస్తకాల పేర్లు. ఇందులో లెసన్ పేరు, రచయిత పేరు గుర్తుండాలి ఫస్ట్. ఓకే, మొత్తం ఒక 100 వస్తాయి. మళ్ళీ 9th క్లాస్లో మనకు మూమెంట్స్ అని ఒక నాన్ డీటెయిల్డ్ ఉంది, సప్లిమెంటరీ రీడర్. 10thలో ఫూట్ ఫ్రెండ్స్ అని సప్లిమెంటరీ రీడర్ ఉంది. అందులో మళ్ళీ 10 లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్ పేరు, రచయిత పేరు. ఓకేనా? అయితే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, టెన్సెస్కు లింకు, వాయిస్, స్పీచ్ కంప్లీట్ చేశాక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, నోట్ మేకింగ్, ప్రెస్సీ రైటింగ్, ఎడిటోరియల్ రైటింగ్, లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, డిక్షనరీ స్కిల్స్, ఈ 10 చదవాలి. ఫస్ట్ గ్రామర్ అయిపోవాలి, తర్వాత ఈ 10 అయిపోవాలి. ఈ 10 డ్యామ్ షూర్ బిట్టు పెట్టవచ్చు, ఎవరు తయారు చేసిన, వెరీ ఈజీ. ఇంకొకటి స్ట్రెస్ మీద సౌండ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ అని టాపిక్ ఉంది. మెథడాలజీ సార్ చెప్తారు, సతీష్ సార్తో చెప్పిస్తాం అది. ఇక మనల్ని చిట్ట చివరికి చదవాల్సింది కవుల గురించి చదవాలి. ఎందుకంటే కవుల గురించి ఎక్కువ చదివి టైం వేస్ట్ చేయొద్దు. కవులను మీ ఫ్రెండ్స్కు పేర్లు పెట్టుకోను, కోడ్ వైజ్గాను, క్వశ్చన్కు ఆన్సర్ గుర్తుపట్టేటట్లు చదవాలి అంతే. నువ్వు ఎట్లనన్నా చదువుకో, అది బూతు రూపంలో చదువుకుంటావా, కోడ్ రూపంలో చదువుకుంటావా, రోజు ఒక ఫ్రెండ్ను ఒక పేరు పెట్టి పిలుస్తావా, వాడు రాసిన రచనలతోనే మాట్లాడుకుంటావా, దట్ ఈస్ యువర్ విష్. కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి కంగారు పడవు. ఎందుకు? ఎలాగూ ఒక ఇండియన్ ఆథర్ ఇస్తాడు, ప్రతిసారి ఒక ఇండియన్ ఆథర్ ఇస్తాడు. అది రస్కిన్ బాండ్ అన్న ఇస్తాడు, ఠాగూర్ అన్న ఇస్తాడు, లేదా ఆర్కే నారాయణ అన్న ఇస్తాడు. ఒక ఇండియన్ ఆథర్ డ్యామ్ షూర్ ఉంటుంది ఒక బిట్. సో ఇండియన్ ఆథర్స్ మనం చూసుకోవచ్చు. ఇక మిగిలింది ఈ బ్రిటిష్ ఆథర్స్ కానీ, నావలిస్ట్ కానీ, డ్రామాటిస్టుల్లో ఒకటి ఓడు కానీ, ఇప్పుడు జాన్ కీట్స్ ఉంటాడు, ఓడు టు నైటింగల్, ఓడు టు సైకే, ఇట్లా ఓడు కానీ అట్లా అడుగుతుంటాడు. కొంతమంది ఆటోబయోగ్రఫీ లింక్ చేసి అడుగుతాడు. కొన్నిసార్లు మొన్న ఏం అడిగిందంటే, ఐ హ్యావ్ ఏ డ్రీమ్, యా దిస్ ఎస్సే వాజ్ రిటన్ బై హూమ్ అన్నాడు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఇది మనకు లెసన్లోనే ఉంది. ఇది ఎక్కడుంటుంది? ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే లెసన్ ఉంది, ఎవరు? నెల్సన్ మండేలా. దాని తర్వాత లెసన్ ఇదే ఉంటుంది, ఐ హ్యావ్ ఏ డ్రీమ్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆ ఎస్సే. సో అలాంటివి కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రచయితల్లో ఒక బిట్ మిస్ అవుతుంది. ఇంకా అంతకు మించి నిన్ను ఇంగ్లీష్ ఎవ్వడు కదిలించలేడు. నువ్వు మంచిగా చదువుకో. డౌట్ ఉంటే నేను అందుబాటులో లేనప్పుడు ఇంగ్లీష్ డౌట్స్కు నోట్స్ రాసి పెట్టుకో. ఎప్పుడన్నా చదివేటప్పుడు డౌట్ వస్తే ఫస్ట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయి. మీ వల్ల కానివి ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఓకేనా? టైం వేస్ట్ చేయొద్దు, మంచిగా చదువుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ గురించి సక్సెస్ మాత్రమే మాట్లాడాలి, మీరు మాట్లాడొద్దు. ఎంత ఎంత సహనంగా, ఎంత ఓపికగా, ఎంత ఫోకస్డ్గా, ప్రపంచానికి ఎంత దూరంగా, స్నేహాలకు ఎంత దూరంగా, డిస్టర్బెన్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత సక్సెస్ వస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఇంత దూరం అవసరమా? కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నోటిఫికేషన్ ఇప్పుడు రాకపోవచ్చు అంటారు, లేనిపోని టెన్షన్స్ పెడుతుంటారు.
కొంత ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది. నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటి, సక్సెస్ ఖచ్చితంగా నీ నుంచి కొంత సాక్రిఫైస్ కోరుకుంటుంది. పుణ్యానికి రాదు విజయం జీవితంలోకి. ఇగో ఫస్ట్ సక్సెస్ కోరుకునేది ఏం తెలుసా? నీకు ఇష్టమైన వాటిని వదిలేయమని చెప్తుంది. ఫస్ట్ సక్సెస్ చెప్పే మాట ఇదే. అంటే నీకు కుటుంబం చాలా ఇష్టమా? కుటుంబానికి దూరంగా రమ్మంటుంది. నీకు మొబైల్ చాలా ఇష్టమా? మొబైల్ వదిలేయమంటుంది. ఫ్రెండ్స్తో మాట్లాడడం చాలా ఇష్టమా? సాయంత్రాలు వదిలేయమని చెబుతుంది. సినిమాలు రిలీజ్ అయిన ఎలా చూడాలనిపిస్తుందా? వాటిని వదిలేయమంటుంది. చెడు సవాసాలు బయట ఎంజాయ్ చేయడం ఇష్టమా? వాటిని దూరం చేయమంటుంది. ఇగో అన్నింటిని దూరం పెట్టి నువ్వు మాత్రమే నా జీవితానికి దిక్కు అని ఎప్పుడైతే నువ్వు సక్సెస్ను ప్రేమిస్తావో, ఇంకా ఏది నీ జీవితంలో లేనప్పుడు నీ జీవితంలోకి అందరినీ తిరిగి రప్పించేది సక్సెస్. అంటే సక్సెస్ మొట్టమొదట కోరుకునేది నీ ఇష్టాలను వదిలేయమంటది. అన్నింటిని వదిలేసి నన్నే ఇష్టపడమంటది, నన్నే అభిమానించమంటది, నన్నే ప్రేమించమంటది, నా కోసమే బతకమని అడుగుతుంది సక్సెస్. ఎప్పుడైతే అత్యంత ప్రేమించిన అందరిని వదిలేసి దానికోసమే నీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తావో, ప్రపంచం మొత్తం ముందు కాలరెగిరేసుకునే ఒక రోజును తీసుకొస్తుంది సక్సెస్. ఇగో నీకు చెప్తున్నా మళ్ళీ, సక్సెస్ మాత్రమే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఫెయిల్యూర్ ప్రపంచం ఎలాంటిదో నీకు పరిచయం చేస్తుంది. ఈ రెండిటికి తేడా. అంటే ప్రపంచం మొత్తం ముందు నువ్వు నీ ఫ్యామిలీ సగర్వంగా నిలబడాలంటే సక్సెస్ రావాలి. నీకు సక్సెస్ రాలేదనుకో, నో వన్ స్పీక్స్ అబౌట్ యూ. నీ గురించి ఎవ్వరు మాట్లాడరు. చివరి మాట చెప్పి వెళ్తున్నా నేను, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి. ఇగో ఎప్పుడు చెప్పే మాటనే, నవమాసాలు మోసి కాయ కష్టం చేసి మనల్ని ప్రపంచానికి పరిచయం చేసిండ్రు కదా అమ్మ నాన్న. ఒక్కసారి జన్మనిచ్చిన అమ్మా నాన్నలను తిరిగి రాష్ట్రానికి నువ్వు పరిచయం చేసే అవకాశం వస్తుంది. నువ్వు స్టేట్ ఫస్టో డిస్ట్రిక్ట్ ఫస్టో లేదా జాబో వస్తే, ఇన్నాళ్ళు నీ కోసం కష్టపడ్డ నీ తల్లిదండ్రిని ఎడమ భుజంగా కుడి భుజంగా ఉండి నువ్వు మధ్యలో కూర్చుంటే, బంగారం లాంటి కొడుకును కన్నా నా కడుపునని అమ్మ చెప్పుకుంటుంది. నాన్న మనతో ఏం మాట్లాడాడు, కానీ ఇంటింటికి తిరిగి చెప్తాడు నా కొడుకు జాబ్ వచ్చిందని. మధ్య మధ్యలో టవల్ అడ్డం పెట్టుకొని కళ్ళకి నీళ్ళు వస్తుంటే తూడ్చుకుంటాడు, నా కొడుకు గొప్పవాడయ్యిందని. అన్నిటికీ మించి ఏం తెలుసా? అమ్మా నాన్నలకు నా కుటుంబం ఒకవేళ నేను లేకపోయినా నా కుటుంబం ఈ భూప్రపంచం పైన ప్రశాంతంగా బతుకుతుందనే నమ్మకం జాబ్ ఇస్తుంది. లేకపోతే వాళ్ళు ముసలిగా అయ్యింటారు, ఇన్నాళ్ళు మన కోసం కష్టపడి ఉంటారు, ఇక నా వల్ల కాదని మీకు చెప్పలేరు, వాళ్ళ ప్రాణాలు వదులుకోలేరు. బతికున్నంత కాలం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఇన్నాళ్ళు మనల్ని భరించడమే చాలా ఎక్కువ, ఇంకా ఛాయ్ తీసుకో. కాబట్టి గో, వర్షాలు రాకనో ప్రకృతి పగబడుతుంది అమ్మా నాన్న మీద, పాలెళ్ళు పగబడతారు. లాస్ట్కు నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న బంగారం లాంటి కొడుకు నువ్వు కూడా వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోలేరు. వాళ్ళకి ఇక ఏడుపు ఒక్కటే దిక్కు. కాబట్టి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్న ఒక అన్నగా ఒక తమ్మునిగా, మనం జన్మనిచ్చిన మన తల్లిదండ్రిని మోసం చేయాల్సి వస్తే అది మన మరణమే అయి ఉండాలి. బతికున్నప్పుడు చివరి వరకు నిజాయితీగా ప్రయత్నం చేయండి, ఆనెస్ట్ ఎఫర్ట్స్ పెట్టండి, ఎంత వీలైతే అంత కష్టపడండి. కొన్నిసార్లు అన్ఫార్చునేట్ థింగ్స్ జరగవచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు సక్సెస్, కానీ నీ గుండెకైతే తెలుసుగా, కష్టపడ్డం అనేది నీకైతే తెలుసు కదా. నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు నీ హృదయం నీకేం చెప్పాలంటే, నువ్వేం తప్పు చేయలేదురా, పగలు రాత్రి కష్టపడ్డావు, అనుకోకుండా జరిగి ఫెయిల్యూర్ వచ్చింది, నువ్వేం టెన్షన్ పడొద్దని నీ హృదయం నీతో సంభాషించాలి. కానీ నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు
నువ్వే కదరా దరిద్రుడు, నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసినావు, ఈరోజు ఏడుస్తున్నావు, సిగ్గు లేదా అని నీ హృదయం నిన్ను క్వశ్చన్ చేయొద్దు. ఆ రోజు నువ్వు ఓడిపోయినా. ఓకేనా? మంచిగా చదువుకోండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.